విషయాల గురించి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్తారు. తర్వాత ఎండి శాప్ కూడా వివరిస్తారు. ఒక్క విషయం గురించి నేను చెప్పాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ రిగార్డింగ్ హారిజాంటల్ రిజర్వేషన్ అనమాట. గత కొన్ని రోజుల నుంచి ఈ జియో 77 గురించి, తర్వాత హారిజాంటల్ రిజర్వేషన్ గురించి కొన్ని విషయాలు వచ్చినాయి. సో వి థాట్ ఇట్ ఈస్ బెటర్ టు క్లారిఫై. సో సందర్భం అంటే ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేసినప్పుడు యూఆర్ ఆల్ అవేర్ వి ఫాలో 100 పాయింట్ రోస్టర్ అనమాట. ఆ రోస్టర్లో వి ఫాలో వెకాన్సీ బేస్డ్ సిస్టమ్. వెకాన్సీస్ ఉన్నాయి కదా, వెకాన్సీస్లో ఉమెన్కి ఏ తమాషా ప్రకారం చేయాలని, ఎస్సీ ఎస్టీ బీసీకి ఈడబ్ల్యూఎస్కి ఏ తమాషా ప్రకారం చేయాలని అది రెగ్యులేట్ చేయడానికి ఈ ఒక 100 పాయింట్ రోస్టర్ చేయడం జరిగింది. సో ఒక 100 వేకెన్సీస్ అయితే రోస్టర్ పాయింట్ ఉంటుండే, నెంబర్ 1 రోస్టర్ పాయింట్, 200 రోస్టర్ పాయింట్. దాంట్లో ఫిక్స్డ్ రోస్టర్ పాయింట్ మనం పెడదాం అనమాట. సో ఆ ఫిక్స్డ్ రోస్టర్ పాయింట్ వి స్పెసిఫై, నెంబర్ 1 ఇస్ దిస్ కేటగిరీ, నెంబర్ 2 ఇస్ దిస్ కేటగిరీ, ఎస్సీ ఎస్టీ బీసీ వచ్చి ఇయర్ మార్క్ చేసేసి we have for every category a fixed roster point. దీనివల్ల ఎస్సీకి 15%, ఎస్టీకి 6%, బీసీకి 29%, తర్వాత ఈడబ్ల్యూఎస్కి 10%. ఈ మారుతూ వచ్చింది, కొత్త కేటగిరీ కూడా యాడ్ అయింది. కానీ ద పర్పస్ ఆఫ్ రోస్టర్ ఇస్ టు ఎన్ష్యూర్ ఆ తమాషా ప్రకారంగా ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది ఒక 100 వేకెన్సీస్లో. సో రోస్టర్ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉంటుంది. తర్వాత ఈ పీబీడీ రిజర్వేషన్ స్టార్ట్ అయింది. తర్వాత కొన్ని కొత్త కేటగిరీస్, ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ స్టార్ట్ అయింది, స్పోర్ట్స్ పర్సన్ కేటగిరీ స్టార్ట్ అయింది. అది కూడా ఏ తమాషా ప్రకారంగా డిసైడ్ చేశారు ప్రభుత్వం, అది కూడా రాష్ట్రంలో ఫిట్మెంట్ చేయడం జరిగింది అనమాట. సో ఈ పీబీడీ రిజర్వేషన్, తర్వాత ఎక్స్ సర్వీస్ రిజర్వేషన్, తర్వాత స్పోర్ట్స్ పర్సన్ రిజర్వేషన్ అని, అది కూడా ఏ విధంగా మనం ఎస్సీ ఎస్టీ బీసీకి మనం పాయింట్ పెట్టుకున్నామో ఆ విధంగా ఈ పాయింట్ కూడా మనం పెట్టుకున్నాం అనమాట. ఓకే, సో దిస్ ఈస్ బేసిక్లీ వాట్ ఈస్ కాల్డ్ వర్టికల్ రిజర్వేషన్ అండ్ ఫిక్స్డ్ రోస్టర్ పాయింట్స్ అనమాట. దీంట్లో ఒక్కటే ఏముంటుందంటే దట్ ద పాయింట్స్ విల్ బీ క్యారీడ్ ఫార్వర్డ్. ఒక రిక్రూట్మెంట్లో మనకి క్యాండిడేట్ రాకపోతే అనమాట ఆ పాయింట్ క్యారీ ఫార్వర్డ్ ఉంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ దిస్ రిజర్వేషన్. సెకండ్ పాయింట్ ఈజ్ దట్ మనకి 100 పాయింట్లో ఈ వర్టికల్ రిజర్వేషన్లో ఉంటున్నప్పుడు కొన్ని ఓపెన్ కేటగిరీ పాయింట్ ఉంటాయి. ఓకే, వాట్ వి కాల్ ఓపెన్ కాంపిటీషన్ ఓపెన్ కేటగిరీ పాయింట్. సో ఈ వర్టికల్ రిజర్వేషన్ ఫాలో చేసినప్పుడు ఒక మహిళా అభ్యర్థి అనుకోండి, ఓకే, ఇఫ్ షీ కమ్స్ ఇన్ జనరల్ కేటగిరీ షీల్ బీ కన్సిడర్డ్ అగేన్స్ట్ హర్ స్పెసిఫిక్ పాయింట్ విచ్ ఇస్ ఫర్ హర్ అనమాట. ఒక ఎస్సీ క్యాండిడేట్ మెరిట్లో వస్తే అండ్ హీఈస్ ఫిటెడ్ ఇన్ టు ఓపెన్ కేటగిరీ, హీల్ ఆక్యుపై దట్ పాయింట్, బట్ హీల్ ఆక్యుపై ద ఓపెన్ కేటగిరీ పాయింట్. హీల్ నాట్ బి అడ్జస్టెడ్ అగైన్స్ ఎస్సీ పాయింట్. ఎస్సీ పాయింట్లో వేరే క్యాండిడేట్ మనం తీసుకుంటాం అనమాట. ఓకే, సో బేసిక్లీ ఈ అన్ని కేటగిరీ మెరిట్ ప్రకారంగా ఓసీ పాయింట్లో వీ కెన్ ఫిట్ దెమ్ ఇన్ యాజ్ పర్ మెరిట్, అండ్ ఫస్ట్ విల్ కన్సిడర్డ్ అగేన్స్ట్ మెరిట్ ఓన్లీ, ఓసీ కేటగిరీ ఓన్లీ. అయిన తర్వాత విల్ డూ ఫిట్మెంట్ అగేన్స్ట్ ద పర్టికులర్ కేటగిరీస్ అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ద యాక్చువల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హు ఆర్ గెటింగ్ సెలెక్టెడ్ may exceed the percentage అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ earmarked 33.3%, 1/3% for women, but since women will also be there in OC category, suppose 10 మంది అయినారంటే the number became 43% అనమాట. సేమ్ థింగ్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీస్ ఆ విధంగా అయిందనమాట. ఇప్పుడు ఈ మ్యాటర్ వాస్ టేకెన్ అప్ ఇన్ ద కోర్ట్స్ ఆఫ్ లా అండ్ హైకోర్టు రకరకాల స్టేట్స్లో జరిగిన తర్వాత ఇన్ 1995 సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అనిల్ గుప్తా కేసులోని, తర్వాత
2007లో అగైన్ సుప్రీం కోర్ట్ రాజేష్ కుమార్ దర్యా కేసులో, తర్వాత 2010లో ఉత్తరాంచల్లో సర్కార్ వర్సెస్ మమతా బెస్ట్, తర్వాత 2020లో అంటే వరుసగా వస్తున్నాయి, రకరకాల విధంగా వచ్చినాయి. ఆనరబుల్ సుప్రీం కోర్ట్ on the petition of Janhit Abhiyan versus Union of India, there have been a series of judgment. And what the Supreme Court stated that while community-based reservation SC, ST, BC and EWS, okay, EBS later kada, our time lo 95 lo it was only SC, ST, BC. So they can be vertical. They can be vertical means what? You can have fixed point for them anmatane. Okay, and they can also compete in OC category also. So all reservations which are community based for social categories SC, ST, BC, EWS, their candidates can compete against open category points. They will not be considered against their earmarked points. They will also be considered against their own points. So the reservation for SC, ST, BC and EWS can be more than the percentages which we have fixed, because they will be considered under the OC category if they come by merit and their own community roster points anmatane. However, for other than these categories, for example sports quota, for example women, for example ex-servicemen and PBD, they cannot be considered in this manner. ఈ విధంగా చేయడానికి మీకు వీలు రాదు. They have to be limited strictly within the percentages which are earmarked. 3% అంటే 3% ఉండాలి, అంతకంటే మించి రావడానికి మీకు ఆస్కారం లేదు. This is what the Supreme Court actually ordered. Secondly, you cannot have carry forward of these vacancies. ఓకే, అక్కడ అయిపోతే అక్కడ ల్యాప్స్ అయిపోతుందని ఆ రోస్టర్ సైకిల్లో ఈ ముఖ్యమైన ఆదేశాలు సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగిందనమాటని. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సేమ్ ఆర్డర్స్ జియో మనం కంటిన్యూ చేసి వచ్చాము. సో గవర్నమెంట్ కైండ్ ఆఫ్ క్యారీడ్ ఆన్ విత్ వర్టికల్ రిజర్వేషన్ ఓన్లీ. హౌఎవర్, in 2018 when the post of assistant professors were notified, this was challenged in the Honorable High Court of Andhra Pradesh. In the year 2021, on 5/3/2021, the Honorable High Court of AP in WP number 23770 of 2017 batch cases, it struck down the notification for assistant professors anmatane. So necessity to align our rules with the orders of Supreme Court, it became imperative, and to examine this entire ఈ పద్ధతి మనం చాలా కాలం నుంచి మనం చేస్తున్నాం కదా. సో ఈ మార్పు చేర్పులను మనం సరిగా మనం పెట్టాలి కదా, సర్వీసుల్లో పెట్టాలి కదా. కాబట్టి ఒక కమిటీ ఆఫ్ సెక్రటరీస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ కమిటీ క్షుణ్ణంగా ఈ అన్ని అంశాల్లో స్టడీ చేసిన తర్వాత, లోతుగా ఈ అన్ని అంశాలు దీనిపైన ఎగ్జామిన్ చేసిన తర్వాత, ఇట్ గేవ్ అ రిపోర్ట్. దట్ రిపోర్ట్ వాస్ కన్సిడర్డ్ బై గవర్నమెంట్ అండ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద కమిటీ వర్ accepted and they were implemented అనమాట. సో ముఖ్యంగా ఆ కమిటీ చెప్పిన ప్రతిపాదనలో the decision was that for the categories of PBD, ex-servicemen and sports meritorious sports person, so there will be no fixed roster point anmatani. Roster point fixed 100 point lo undadanmatani. Okay, so no roster point shall be earmarked for women, PBD, ex-servicemen and meritorious sports person for implementation of horizontal reservation. Existing roster points మా పాత సిస్టంలో అట్లా మనం పెట్టుకొచ్చున్నాం కదా, those shall be deleted and new 100 point cycle for direct recruitment promotion was suggested అనమాట. Now this committee was headed by Principal Secretary Social Welfare Department and Welfare Department కదా. ఇవన్నీ అన్ని సబ్జెక్ట్ సంబంధించిన రిజర్వ్ సంబంధించిన బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, హోమ్ డిపార్ట్మెంట్, వైఏటీసీ, ఈ అన్ని
కమిటీ రికమెండేషన్ అయిన తర్వాత ఫైనలీ ఆన్ 2nd August 2023 జియో మెసేజ్ నంబర్ 77 వాజ్ ఇష్యూడ్ అనమాట. ఓకే, సో ఈ కొత్త పద్ధతి ప్రకారంగా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా దెర్ ఈస్ నో ఫిక్స్డ్ రోస్టర్ పాయింట్ ఫార్ ద కేటగిరీస్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్. దెర్ ఈస్ నో ఫిక్స్డ్ రోస్టర్ పాయింట్ ఫర్ ద కేటగిరీ ఆఫ్ పీబీడీ. దెర్ ఈస్ నో ఫిక్స్డ్ రోస్టర్ పాయింట్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ అనమాట. సో ఇది అమల్లోకి అప్పటి నుంచి ఇది వచ్చిందనమాట. సో హౌ దిస్ విల్ బి రెగ్యులేటెడ్ అనమాటని. సో సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారంగా యూ హ్యావ్ టు డ్రా అప్ అ జనరల్ మెరిట్ లిస్ట్. యూ విల్ డ్రా అ లిస్ట్ ఆఫ్ ఓసీ మెరిట్, ఓపెన్ కేటగిరీలో వచ్చిన వాళ్ళని. దెన్ యూ హ్యావ్ టు క్రియేట్ అ లిస్ట్ ఆఫ్ ఎస్సీ మెరిట్ లిస్ట్, ఎస్టీ మెరిట్ లిస్ట్. ఈ ప్రకారంగా యూ హ్యావ్ టు క్రియేట్ ద మెరిట్ లిస్ట్ అనమాటని. దెన్ యూ విల్ గో యాజ్ పర్ మెరిట్. మెరిట్లో చూసిన తర్వాత మొత్తం నింపిన తర్వాత ఓకే ఈ కేటగిరీలో ఎంతమంది పీబీడీ ఎంతమంది వచ్చారు, ఉమెన్ ఎంతమంది వచ్చినారు, తర్వాత ఎక్సర్వీస్ ఎంత వచ్చినారు, మీ మెరిట్ ప్రకారం మీరు చూస్తుంటారు అనమాటని. ఎక్కడ వాళ్ళు దమాషా ప్రకారంగా తక్కువ వస్తే దెన్ యూ హ్యావ్ టు డూ రిప్లేస్మెంట్ అనమాటని. యూ హ్యావ్ టు రిప్లేస్ అ క్యాండిడేట్, అ మెరిటోరియస్ క్యాండిడేట్ బై ద క్యాండిడేట్ బిలాంగింగ్ టు దిస్ కేటగిరీ అనమాటని. సో యూ హ్యావ్ టు రీప్లేస్. అండ్ రీప్లేస్మెంట్ ఎట్లా, ఆ కేటగిరీకి ఆ కేటగిరీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్, ఓకే ఓసీ కేటగిరీ అయితే ఓసీ కేటగిరీలో పోవడానికి ఆస్కారం ఉందన్నమాట. ఓకే, బీసీ అయితే బీసీకి, ఎస్సీ అయితే ఎస్టీకి అనమాట మెరిట్ లిస్ట్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఫండమెంటలీ ద ప్రిన్సిపల్. కొన్ని డౌట్స్ ఆర్ కమింగ్ బికాస్ ద అప్లికేషన్ ఆఫ్ దిస్ జియో 77 వారికి అనిపిస్తుంది దీని ప్రకారం మాకు అన్యాయం జరిగిందనమాట. సో అలాంటి అపోహలు వస్తున్నాయి. సో కాబట్టి ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి there is a difference between vertical reservation, there is a difference between horizontal reservation. Vertical reservation is limited only to social reservation. The principle of horizontal reservation is applicable for all other categories including women anamata. Then the GO number 77 which was issued on 2nd August 2023 has been implemented in the notification of DSC 2025, and maybe this was the first major recruitment which happened after GO number 77, and this was large very big DSC. Kabatti the issues have come up for the first time, and that is why people need to understand how this policy operates. I now give the floor to Principal Secretary School Education, who will explain to you certain issues which are linked to DSC and regarding the operation of GO number 77. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. మొన్న జరిగిన సమావేశంలో చాలా క్లియర్గా ఏ రకంగా ఈ పరీక్షలు నిర్వహించడం జరిగింది, ఏ రకంగా ప్రతి స్టెప్లో పారదర్శకత ఎలా చేశామనేది మీకు అందరికీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక నోట్ కూడా ఇవ్వటం జరిగింది. ఈరోజు ఇంకొన్ని ఈ మధ్య కొన్ని వార్తాపత్రికలు కానివ్వండి, కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్లో కానివ్వండి, ఏదైతే తప్పు జరిగింది అని చెప్పి అంటున్నారో వాటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు ఎందుకు రూల్ వర్తిస్తుంది, దీంట్లో ఎందుకు రూల్ ఎక్కడ మేము వైలేట్ చేయలేదు అని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం ఈరోజు చేస్తున్నాము. ఒక చిన్న ప్రజెంటేషన్ లాగా మీకు ఇస్తున్నాను, కాపీస్ కూడా మీకు ఇస్తాను. ఫస్ట్ ప్రజెంటేషన్ చేసిన తర్వాత ముఖ్యంగా దీంట్లో చూస్తే హారిజాంటల్ రిజర్వేషన్ అనేది సార్ ఆల్రెడీ చెప్పారు. అట్ ది కాస్ట్ ఆఫ్ రెప్యుటేషన్ 2 ముక్కలు చెప్తాను మీకు. వర్టికల్ రిజర్వేషను ప్రజలందరికీ కూడా తెలియాలి. పదే పదే మనము హారిజాంటల్ రిజర్వేషన్ అని మాట్లాడుతున్నాము. అసలు హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి, వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి? వర్టికల్ అంటే ఎస్సీకి 15%, ఎస్టీకి లెటెస్సే 7% ఉందంటే దాన్ని ఎవరు టచ్ చేయడానికి వీల్లేదు. ఇది వర్టికల్ రిజర్వేషన్. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే మహిళలకి స్పెసిఫిక్గా ఈ పాయింట్ మహిళలకి, ఈ పాయింట్ మహిళలకి, ఈ పాయింట్ మహిళలకి అని రోస్టర్లోనే ఫిక్స్ చేసేసేవాళ్ళు. అంటే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే ఈ పలానా పోస్టు 4వ పోస్టు మహిళకి, 14వ పోస్టు మహిళకి, 28వ పోస్టు మహిళకి
అని క్లియర్గా చెప్పేవాళ్ళు. ఇప్పుడు సార్ చెప్పినటువంటి కోర్టు కేసులు, సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ తర్వాత అది మారిపోయింది. ఒక డైనమిక్గా అయిపోతుంది. ఆ డైనమిక్ సిస్టమ్ని అర్థం చేసుకోలేక రకరకాలుగా అపోహలు, రకరకాలు సందేహాలు పెట్టుకొని ఏదో తప్పు జరిగిపోయింది, ఏదో అన్యాయం జరిగిందని అనుకుంటున్నారు. ఒక పరీక్ష పెట్టినప్పుడు 5 పోస్టులు ఉంటే 100 మంది అపీర్ అవుతారు. 5 మంది సెలెక్ట్ అవుతారు, 95 మంది డిసప్పాయింట్ అవుతారు. తప్పులేదు, డిసప్పాయింట్ అయిన వాళ్ళ ఫీలింగ్స్ నేనేమి తప్పు పట్టట్లేదు. కానీ సెలెక్ట్ అయిన వాళ్ళు కరెక్ట్గా సెలెక్ట్ అయ్యారా లేదా అది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఈ 5గురు కరెక్ట్గా సెలెక్ట్ అయ్యారా లేదా, రూల్స్ ప్రకారం చేశారా లేదా, రూల్స్కి వ్యతిరేకంగా ఏమైనా ఉంటే వచ్చి మీరు అడిగితే చూపించడానికి సిద్ధంగా ఉన్నామని పదే పదే అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఒక చిన్న ఉదాహరణ, ఒక బస్సులో లెటర్సే 100 మంది ఎక్కించాలి. లైన్ నించొని ఉన్నారు. లైన్ నించొని ఉన్నప్పుడు ఈ 100 మందిలో నేను 33 మందిని మహిళల్ని ఎక్కించాలి. ఈ లైన్లో ఏం చేస్తాను, ఒక్కొక్కళ్ళు ఎక్కిస్తూ ఉంటాను. ఊహించుకోండి, బస్సులో ఫస్ట్ లెటర్సే 66 మందిలో ఆల్రెడీ మహిళలు ఉన్నారనుకోండి, 33 మందిని. ఈ లైన్ నేను డిస్టర్బ్ చేయను, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఎక్కిచ్చేస్తాను. కానీ ఫస్ట్ 66 మంది తర్వాత ఎక్కించిన తర్వాత బస్సులో చూస్తే మహిళలు లేరనుకోండి, ఈ లైన్ ఆపేసి ఆ లైన్లో ఎంత చివర ఉన్న మహిళల్ని ముందుకు తీసుకొచ్చి బస్సు ఎక్కిస్తాను. ఇది హారిజాంటల్ రిజర్వేషన్ అంటే. ఈ లైన్లో ఉన్న వాళ్ళు ఇదేంటి అన్యాయము అంటే కుదరదు. ఎందుకంటే రిజర్వేషన్ పద్ధతి అది, సుప్రీంకోర్టు చెప్పిన పద్ధతి అది. దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. బస్సులో మేము ఎక్కలేకపోయాము అంటే ఎందుకు ఎక్కలేకపోయారు? దీనికి ఒక రిజర్వేషన్ ఉంది. వచ్చిన ఫస్ట్ 66%లో ఆల్రెడీ మహిళలు ఉంటే మీకు ఆపాల్సిన అవసరం లేదు, మీకు వచ్చేస్తుంది. కానీ ఇదే పద్ధతి అందరికీ అప్లై చేసినప్పుడు, సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం అప్లై చేసినప్పుడు ఎవరికన్నా ఏమైనా ఇబ్బంది ఉంటే వచ్చి అడగండి. ఇది మీ డిసప్పాయింట్మెంట్కి రూల్సా లేకపోతే ఎందుకు రాలేదు అనేది మీరు తెలుసుకోవాలి. అందుకైనా ఈరోజు గత కొన్ని రోజులుగా ఒక 26 కేసులు, కొన్ని ఏదైతే పేపర్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానీ ఏదైతే పబ్లిష్ అయినాయో ఆ పబ్లిష్ అయిన కేసెస్ అన్నీ 26 మేము 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. అసలు హారిజాంటల్ మీద క్లారిటీ రావడానికి, ఒకప్పుడు ఉండే వర్టికల్ వేరు, ఇప్పుడు హారిజాంటల్ వేరు. అలాగే కొన్ని స్పోర్ట్స్ మీద, స్పోర్ట్స్ సెక్రటరీ గారు మరి టూర్లో ఉన్నారు, ఎండి గారు శాప్ ఇక్కడ ఉన్నారు, వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏం చేశారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే స్పోర్ట్స్ పాలసీలో లేకపోతే డిజబిలిటీ కోటాలో సార్ చెప్పిన దాన్ని మళ్ళీ 2 నిమిషాలు నేను 2 ముక్కలు మళ్ళీ రిపీట్ చేస్తాను. ఒకటి, ఎన్నైతే మనము స్పోర్ట్స్ కోటాలో నింపాలనుకుంటున్నామో అన్ని పోస్టులకి ఒక్కొక్కటి ఒక రోస్టర్ పాయింట్ ఉంటుంది. అంటే సపోజ్ నేను ఒక జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ అని అనుకుంటున్నాను. ఈ స్కూల్ అసిస్టెంట్ సోషల్ది ఇదివరకు ఏ పాయింట్ దగ్గర ఆగింది, ఇప్పుడు ఏ పాయింట్ వరకు వస్తుంది అన్న సమాచారం మాత్రమే స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చాం. ఇలా అన్ని స్పోర్ట్స్ సీట్స్ ఏదైతే ఫిలప్ చేయాలో 420 ఫిలప్ చేద్దామని అనుకున్నాము, 372 వరకు ఫిలప్ చేశాం. ఇవన్నీ ఇచ్చినప్పుడు వాళ్ళు నోటిఫికేషన్ పిలిచారు. పిలిచినప్పుడు స్పోర్ట్స్ వాళ్ళు ఏ కేటగిరీ కింద వస్తారో మనకు తెలియదు. వర్టికల్కి హారిజాంటల్కి ఇదే తేడా. వర్టికల్ అయితే ఒకప్పుడు ఈ పలానా బీసీడీ స్పోర్ట్స్ కేటగిరీ అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు అలా చెప్పడానికి లేదు. ఇప్పుడేం చెప్తామంటే స్పోర్ట్స్ ఇన్ని ఫిలప్ చేస్తాను, అందులో ఏ కేటగిరీ వాళ్ళన్నా రావచ్చు, ఓసీ రావచ్చు, బీసీ రావచ్చు, ఎస్సీ రావచ్చు, ఎస్టీ రావచ్చు. సపోజ్ నేను గోల్డ్ మెడలిస్ట్ని, నేను బీసీ, నాకున్న బీసీ కోటాలోనే తీసుకెళ్ళి కూర్చోబెడతాం. సపోజ్ నేను ఓసీ, అంతర్జాతీయ క్రీడాకారుణ్ణి, నన్ను తీసుకెళ్ళి ఓసీ దాంట్లోనే కూర్చోబెట్టాలి. అంతేగాని సెపరేట్ పాయింట్ ఇవ్వటం ఉండదు. ఒకప్పుడు సెపరేట్ పాయింట్ ఉండేది, ఇప్పుడు లేదు. ఇది హారిజాంటల్కి వర్టికల్కి ఉన్న తేడా. సో ఆ నోటిఫికేషన్ స్పోర్ట్స్ వాళ్ళ ప్రకారము, స్పోర్ట్స్ వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళ కమ్యూనిటీ రోస్టర్లో వెళ్ళి కూర్చోబెట్టడమే హారిజాంటల్. సో ఈ కన్ఫ్యూజన్, ఈ సమాచారం తెలియక చాలామంది దీన్ని కన్ఫ్యూజ్ అయిపోయి మమ్మల్ని తీసి స్పోర్ట్స్ ఎందుకు పెట్టారు,
ఆ పాయింట్ ఎందుకు నోటిఫై చేయలేదు? ఎక్కువ మంది ఇదే అంటున్నారు, మీరు ముందు నోటిఫై చేయలేదు కదా అంటే. నోటిఫై చేసే పద్ధతి పోయింది. ఈ హారిజాంటల్ రిజర్వేషన్లో ఇక్కడే కాదు, దేశంలో ఎక్కడ కూడా హారిజాంటల్లో నోటిఫై చేయరు. కేవలం నోటిఫై చేసేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మిగతా అన్ని అన్రిజర్వ్డ్. దాంట్లో మళ్ళా థియరటికల్గా మనం మాట్లాడితే ఎక్స్ సర్వీస్ మెన్ ఒకవేళ ఓసీ కేటగిరీ నుంచే వచ్చారనుకోండి, ఆ ఓసీలోనే కూర్చోబెడతాం. స్పోర్ట్స్ వాళ్ళందరూ బీసీలోనే వచ్చారనుకోండి, ఆ బీసీ పాయింట్స్లోనే కూర్చోబెట్టాలి, వేరే చాయిస్ లేదు. సో ఈ సిస్టమ్ని అర్థం చేసుకోకుండా చాలామంది ఇదేదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి అనుకుంటున్నారు. నేను అందుకనే మళ్ళా ఎగ్జాంపుల్స్తో క్లారిఫై చేద్దాము అని చెప్పి చెప్పడం జరిగింది. మళ్ళీ మేము చెప్పేది ఏంటంటే, ఎవరికి ఏ అనుమానం ఉన్నా వస్తే మా కమిషనర్ ఆఫీస్లో సెల్ రెడీగా ఉంది. దే విల్ ఎక్స్ప్లెయిన్. ఎక్కడ ఎటువంటి రూల్స్ అతిక్రమణ కానీ వయలేషన్ కానీ ఎక్కడ జరగలేదని మరొకసారికి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. కపుల్ ఆఫ్ స్లైడ్స్ దయచేసి ఒక 5-10 నిమిషాలు నాతో ప్లీజ్ బీ పేషెంట్. ఇది ఫస్ట్ కేసు వచ్చి స్క్రీన్ మీద ఏకాంబరం. ఈయనది ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ అండి. ఒకటి 1:1 పద్ధతిలో మేము కాల్ లెటర్స్ పంపించామని చెప్పాం. మీకు క్లియర్ చూస్తే కాల్ లెటర్స్లో ప్రతి కాల్ లెటర్లో వెనక చాలా క్లియర్గా బోల్డ్గా రాసి పెట్టాం. ప్రతి కాల్, ఏ క్యాండిడేట్ కూడా దీన్ని విభేదించడానికి లేదు. ఏమని రాసింది? ది మియర్ కాల్ లెటర్ ఈస్ ఓన్లీ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ డస్ నాట్ కన్ఫర్ ఎనీ రైట్ ఆఫ్ సెలెక్షన్. ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత నన్ను ఎందుకు సెలెక్షన్ లిస్ట్ లేదు అని అడగటం ఎంతవరకు కరెక్ట్? సరే, ఇతను ఏకాంబరం కేసుకు వద్దాం. ఏకాంబరం కేసులో ఇతనికి వచ్చింది 125 ర్యాంకు. 7 వేకెన్సీలు ఉన్నాయి. 7 వేకెన్సీలో ఫస్ట్ 5 ఏమో మెరిట్ ప్రకారం వచ్చేసింది. లాస్ట్ 2 ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కింద వచ్చింది. అంటే ఇందాక నేను చెప్పినట్టు ఆ బీసీడీలో వీళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరికే వస్తుంది. అది ఓసీలో ఉండుంటే ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళు ఓసీ వాళ్ళ సీట్లలోకి వెళ్ళిపోయి ఉండేది. ఇక్కడ బీసీలో ఉన్నారు కాబట్టి ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళు ఆ బీసీ కోటా కిందే వచ్చి కూర్చుంటారు. ఇక్కడ ఇతను అడగచ్చు, మాకు నాకు కాల్ లెటర్ పంపించారు కదా అని. ఇందాక చాలా క్లియర్ పంపించాను. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ వెరిఫికేషన్ కాల్ లెటర్. ఇప్పుడు ఏమవుతుందంటేనండి, ఇక్కడ ఏకాంబరం కేసులో లేదా మిగతా వాటి కేసులో 2-3 సందర్భాల్లో కాల్ లెటర్ వచ్చినా సెలెక్ట్ కాకపోవడానికి కారణాలు 2-3 ఉంటాయి. ఏమిటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి, నేను ఈ పర్టికులర్ కేసులో ఇతనికి 116 వరకు మెరిట్లో వచ్చింది, 125లో వచ్చాడు. ఇప్పుడు ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, ఇక్కడ ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఏమైందంటే, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వేరే కోటాలో ఫస్ట్ సెలెక్ట్ అయ్యాడు. అంటే ఓసీ కోటాలో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఓసీనో ఎస్సీనో సెలెక్ట్ అయ్యాడు. అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్లోనో లేకపోతే వెరిఫికేషన్కో రాలేదనుకోండి. సో అతను తీసి పక్కన పెట్టేసి నెక్స్ట్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరున్నారని చూస్తే అతను బీసీడీ అతను ఉన్నాడు. సో ఒకప్పుడు మనం ఫస్ట్ రౌండ్ ఆఫ్ వెరిఫికేషన్లో ఓసీలో ఉండే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ డిస్క్వాలిఫై అయ్యాడో లేకపోతే సర్టిఫికేట్లకు రాలేదో లేకపోతే అతనికి మెడికల్ ఇన్వాలిడేషన్ అనే కారణం వల్ల అతను తీసి పక్కన పెట్టడం వల్ల నెక్స్ట్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ బీసీ ఉన్నాడు కాబట్టి నేను బీసీలోనే కూర్చోబెడతాను. సో ఆ బీసీ అతను వచ్చాడు కాబట్టి ఇతనికి కాల్ లెటర్ వచ్చినా కూడా, అంటే వెరిఫికేషన్ లెటర్ వచ్చినా కూడా సెలెక్షన్ కాలేదు. అలాగే ఇంకొక సందర్భంలో 2-3 పోస్టులకి ఒకే క్యాండిడేట్ ఎలిజిబుల్ అయి ఉండొచ్చు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. కాబట్టి ఒక చోట 2-3 చోట్ల వాళ్ళు వెరిఫికేషన్ కోసం ఎలిజిబుల్ అయ్యారంటే ఏదో ఒకటే తీసుకుంటాడు సీటు. సో మిగతా 2 ఖచ్చితంగా మిగిలిపోతాయి కాబట్టి అక్కడ ఒక అడిషనల్ వాళ్ళని పిలిచి ఉండొచ్చు. సో అంత మాత్రాన వెరిఫికేషన్ పిలిచినంత మాత్రాన సెలెక్ట్ అయిపోయినట్టు కాదు. క్లియర్గా దీంట్లో మీరు చూడొచ్చు. ఇది అందరికి కూడా మీకు అందరికి ఇస్తున్నాం కూడా షీట్స్ కూడా. సో దట్ యూ కెన్ వెరిఫై. నథింగ్ ఈజ్ సీక్రెట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. ఎందుకు వచ్చింది ఎందుకు రాలేదనేది ఒక్క పొరపాటును కూడా ఎటువంటి తప్పు జరగలేదు, అది నేను ఖచ్చితంగా చెప్పగలను. నెక్స్ట్ ప్లీజ్.
ఈవిడ చూడండి, ఈవిడికి అసలు కాల్ లెటర్ కూడా ఇవ్వాల. ఈవిడ నాగవేణి అంకాని, ఈవికి 146 ర్యాంక్ వచ్చింది, 7 పోస్టులు ఉన్నాయి, 6 క్లియర్గా బీసీఏ కింద మెరిట్ కింద ఇచ్చేసాము. 7th వాజ్ సపోజ్ టు బి స్పోర్ట్స్ కోటా. సో స్పోర్ట్స్ కోటా కింద బీసీఏలో ఇంకో క్యాండిడేట్ ఉన్నారు కాబట్టి, ప్రగడ కళ్యాణి ఉన్నారు కాబట్టి ఆవిడకి న్యాచురల్గా వస్తుంది యాజ్ పర్ రూల్స్. ఈ జియో 77 సార్ చెప్పింది అదే. హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్. పరిస్థితిని బట్టి ఆ కేటగిరీలో స్పోర్ట్స్ వాళ్ళు ఉంటే ఆ కేటగిరీలో కూర్చోబెట్టాలి. ఇక్కడ బీసీఏ లేదనుకోండి, బీసీఏ క్యాండిడేట్ స్పోర్ట్స్ వాళ్ళు లేరనుకోండి, న్యాచురల్లీ నెక్స్ట్ ఎవరు మెరిట్లో ఉన్నారో వాళ్ళకి వస్తుంది. ఏ కోటాలో స్పోర్ట్స్ వాళ్ళు ఉన్నారో ఆ కోటాలో వెళ్ళి వాళ్ళు కూర్చుంటారు. ఇది క్లియర్ డిఫరెన్స్, అందరినీ గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. నెక్స్ట్ ప్లీజ్. ఈవిడ షేక్ నసీమూన్, ఈవిడికి 43వ ర్యాంక్ వచ్చింది. కానీ ఇక్కడ ఏంటంటే చూస్తే ఈమెకి అసలు ఎందుకు ఈమె ప్రాబ్లం ఏంటో కూడా అర్థం కాల. మెరిట్లో 3, 4, 30 రెండిట్లో అయిపోయింది. కానీ ఈమెకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎందుకు పిలిచామంటే ఇందాక నేను చెప్పాను కదా, ఇంకో చోట వాళ్ళు అప్లై చేసిన వాళ్ళు అది సెలెక్ట్ చేసుకొని వాళ్ళు వదిలేసుకోవడం వల్ల అలా వీళ్ళని పిలిచుంటారు. సో జస్ట్ బికాస్ ఒక క్యాండిడేట్ని పిలిచానంత మాత్రాన మెరిట్లో కానీ లేకపోతే రూల్స్లో కానీ ఎక్కడ దెర్ ఈజ్ నో వయలేషన్ వాట్స్ సో ఎవర్. నెక్స్ట్ ప్లీజ్. బండారు యమున, ఈవిడ 68th ర్యాంక్ వచ్చింది. మనకి 30 ర్యాంక్ వరకు మెరిట్లో వచ్చేసింది. లాస్ట్ చూస్తే మనకి స్పోర్ట్స్ కోటా కింద. స్పోర్ట్స్ ర్యాంక్ ఉండదు, ఎందుకంటే ఎగ్జామ్ మనం కండక్ట్ చేయలేదు కాబట్టి ఆ అప్లికేషన్ చేసిన వాళ్ళు. కానీ ప్రతి ఒక్కరికి ఇది ఎస్ఏ నాన్ లాంగ్వేజెస్ అంటే ఆ ఎస్ఏ నాన్ లాంగ్వేజ్ సంబంధించి ఆ స్పోర్ట్స్ వాళ్ళు బీఏడీ చేసి ఉండాలి, టెట్ పాస్ అయి ఉండాలి, ఆ మెథడాలజీ ఉండాలి. ఇవన్నీ మినిమం క్వాలిఫికేషన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఉన్న తర్వాత ఈ పర్టికులర్ దాంట్లో ఫస్ట్ 4 అయిపోయిన తర్వాత స్పోర్ట్స్ కోటా కింద ఆ బీసీడీలో ఈ వేచలపు మాధవి ఉంది కాబట్టి మనం స్పోర్ట్స్ అడిక్వసీ కోసం వాడిని తీసుకుని వచ్చాం. దిస్ ఈజ్ 100% యాజ్ పర్ రూల్స్. ఎక్కడే మాత్రం దీంట్లో ఎవరికి అన్యాయం చేయడం కానీ వైలేషన్ కానీ చేయలేదు. నెక్స్ట్ ప్లీజ్. ఎర్రిపల్లి శ్రావణ్ కుమార్, ఇది కూడా అంతే. ఇక్కడ మనకి 4 వేకెన్సీస్ ఉన్నాయి బీసీఏలో. ఫస్ట్ 2 మనం మెరిట్ కింద వెళ్ళాము. 3rd విమెన్ కోటా వీ హ్యాడ్ టు బ్రింగ్ అప్. 4th ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోటా. ఆ కేటగిరీలో ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకురావాలి అడిక్వసీ కోసం. దానికంటే లెటస్ సే 417 ర్యాంక్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్. ఇదేంటి సార్ ఆయనకి 53 ఈ 417 అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ 417 హైయెస్ట్ ఉన్నప్పుడు మరి అదే తీసుకుని రావాలి. ఆయన బీసీఏ ఉంటే బీసీఏ కోటాలోనే కూర్చోబెట్టాలి. మనం 100 దాటి మనం పెట్టలేము. సో ఇది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ హారిజాంటల్ అండ్ వర్టికల్. నెక్స్ట్ ప్లీజ్. ఈయన సమదం పృథ్వీరాజు, ఈయనకి వచ్చింది 157 ర్యాంక్. వీళ్ళందరూ కూడా మెరిట్ కింద ఫిలప్ అయిపోయారు. ఈయనకి సేమ్. ఈయన ప్రాబ్లం ఏంటంటే నన్ను వెరిఫికేషన్కి ఎందుకు పిలిచారని నేను దాకా చాలా క్లియర్గా చెప్పాను. 2-3 సందర్భాల్లో క్యాండిడేట్ని పిలవటం జరుగుతుంది. మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి ఒక చోట డిస్క్వాలిఫై అయిపోతే ఆ క్యాండిడేట్ దీంట్లోకి వచ్చేయడం జరుగుతుంది. వచ్చినప్పుడు ఒకళ్ళు పైకి ఒకళ్ళ కిందకి అలా అడ్జస్ట్ అవ్వటం, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్. అంతేకాని ఎక్కడ కూడా అగేన్స్ట్ మెరిట్ ఎక్కడ చేయడం జరగలేదు. సో ఈయనకి చూస్తే అసలు వాట్ ఎవర్ మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ మనం ఏదైతే వెరిఫికేషన్ చేసిన తర్వాత కూడా ఈయనకి 157 ర్యాంక్, మనం స్టాప్ చేసింది 141 దగ్గర. ఏ రకంగా ఈయనకి ఉద్యోగం వస్తుంది? ఏ రకంగా వైలేషన్ జరిగింది? మరి ఇక్కడ అన్యాయం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ ప్లీజ్. ఎరిగినబోయిన శ్రీనివాసులు, ఇక్కడ బీసీడీ కేటగిరీ. అంటే ఇవన్నీ కూడా వార్తాపత్రికల్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో మాకు అన్యాయం జరిగిందని చెప్పినవన్నీ మేము స్పెసిఫిక్గా తీసుకొని, నేను మొన్న కూడా చెప్పాను, నేను ఏమి దీంట్లో దాపరికం లేదు, నో సీక్రెట్. ఎనీబడి హ్యాస్ ఎనీ డౌట్ వీ విల్ వెరిఫై, ప్లీజ్ కమ్. ఎక్కడ ఓపెన్గా పబ్లిష్ చేసామని చెప్పాను, ఆన్లైన్ ఉన్నాయి.
ఎవ్రీబడి హ్యాస్. ఎక్కడ మేము కొంతమందికి ఎస్ఎంఎస్లు పంపించి అన్ని ఖండించాను. ఐ సెడ్ నో సచ్ థింగ్ వాజ్ డన్, అన్నీ ఓపెన్గానే చేశాం. ఇది చూడండి, ఇది కూడా అంతే. 6 ఉంటే 5 వేకెన్సీస్ వర్ ఫిల్డ్ బై జనరల్ మెరిట్. 6th వన్ వాజ్ ఎక్స్ సర్వీస్ మెన్. ఎక్స్ సర్వీస్ మెన్ ఆ బీసీడీలోనే ఉన్నాడు కాబట్టి ఈ పోస్ట్లో అప్లై చేసిన దాంట్లో ఖచ్చితంగా ఆ రిజర్వేషన్ ప్రకారం ఆయన తీసుకొని వస్తాం. ఇప్పుడు ఒక మెరిట్కి, జనరల్ కేటగిరీకి, ఎస్సీకి, ఎస్టీకి వీ కెనాట్ కంపేర్. రిజర్వేషన్లో మార్కులు తక్కువ వచ్చినా ఎందుకు ఇచ్చారు అని అంటే దట్స్ అ లార్జర్ డిబేట్. ఎక్స్ సర్వీస్ మెన్లో ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషను, ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషను, సుప్రీం కోర్ట్స్ చెప్పిన రిజర్వేషన్ని మనం వీ కెనాట్ ఛాలెంజ్. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ ది ల్యాండ్. నెక్స్ట్ ప్లీజ్. విజయలక్ష్మి, ఈవిడకి కూడా అంతే చూడండి. ఈవిడ ఓసీ కేటగిరీ, చిత్తూరులో. టోటల్ అక్కడ 350 పోస్టులు ఓసీకి ఉండగా చిత్తూరులో 343 వేకెన్సీస్ ఖచ్చితంగా ఓసీలో మెరిట్ ప్రకారం వెళ్ళిపోవడం జరిగింది. లాస్ట్ 7 మాత్రం పైన అడిక్వసీ లేదు కాబట్టి 2 ఫిజికల్లీ డిజేబుల్డ్, 2 స్పోర్ట్స్, 3 ఎక్స్ సర్వీస్ మెన్ ఓసీల్లోనే ఫిలప్ చేయటం జరిగింది. మరి ఇక్కడ తప్పేంటి? ఇప్పుడు ఎక్కడ కూడా మనం రూల్స్ని అతిక్రమించి చేయలేదు. సో ప్లీజ్ అండర్స్టాండ్. నెక్స్ట్, ఈయనకి ఇంకోటి జగదీష్ నాయక్. ఇది మనము బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా మనం డిఎస్సిలో బ్యాక్లాగ్ వేకెన్సీస్ సెపరేట్గా చూపిస్తూ రెగ్యులర్ వేకెన్సీస్ని మనం పిలిచాం. ఈయన పర్టికులర్ కేసు జగదీష్ నాయక్ది బ్యాక్లాగ్ వేకెన్సీస్ సంబంధించి. ఇప్పుడు బ్యాక్లాగ్ వేకెన్సీస్లో 4 పోస్టులు ఉంటే 2 పోస్టులు ఫిలప్ అయిపోయినాయి. 2 విమెన్ కేటగిరీ కింద వాళ్ళు రాలేదు. రానప్పుడు ఇతనేమంటాడు, నాకు అది కన్వర్ట్ చేసి ఇచ్చేసేయండి, నాకు అన్యాయం జరిగింది అంటాడు. కన్వర్ట్ చేయడానికి రూల్స్ ఉన్నాయి. 2 times చూడాలి. నెక్స్ట్ టైం వీ విల్ ఎగ్జామిన్ దట్ కన్వర్షన్. కానీ ఇప్పుడు వచ్చేసి మేము ఎవరికో ఇచ్చేయలేదే. ఎగ్జిస్టింగ్ రూల్స్ ప్రకారము ఆ క్యాండిడేట్, విమెన్ క్యాండిడేట్ లేరు కాబట్టి ఖాళీ ఉంచాం. వి డిడ్ంట్ గివ్ ఇట్ ఎనీబడి ఎల్స్. సో ఇది ఎవరికో ఇచ్చేసారంటానికి కూడా స్కోప్ లేదు. హీఈస్ ఆస్కింగ్ ఫర్ అ రిక్వెస్ట్, నాకు అది కన్వర్ట్ చేసి విమెన్ నుంచి మెన్ కన్వర్ట్ చేసి ఇవ్వండి అని. కానీ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 1 more cycle. సో అది ఇలాంటి కేసులన్నీ. సార్ నెక్స్ట్, ఇది స్పోర్ట్స్ వాళ్ళు చెప్తారు. దుర్గయ్య కదా, ఇతను చాలా చోట్ల మీడియాలో కూడా వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చినా రాలేదని. అది నెక్స్ట్ స్పోర్ట్స్లో ఎండి గారు కవర్ చేస్తారు. వై ఇట్ వాజ్ నాట్ గివెన్, దానికి కూడా ఒక కారణం ఉంది, స్పోర్ట్స్ వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయారని. ఇది కూడా మహమ్మద్ షాబుద్దీన్ ఈయన కూడా చెప్పారు. ఈయనకేంటంటే దెర్ ఇస్ అ రూల్, మనకి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్ట్ ఇతనికి చూస్తే ఉర్దూ మీడియంలో చదువుకున్నాడు. 10th క్లాస్లో తెలుగు లేదు, ఇంటర్మీడియట్లో తెలుగు లేదు, ఎక్కడ తెలుగు లేదు. మనం నోటిఫై చేసిన పోస్టులు గవర్నమెంట్ హై స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్లో. అక్కడ మనం ఏమంటున్నామంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే కొంత ఇన్స్ట్రక్షన్ కూడా ఉంటుంది. సో తెలుగులో మాట్లాడటం, తెలుగులో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది అవసరం కాస్త. మన జీవోలో చాలా క్లియర్గా ఇచ్చిన 15 జీవోలో చాలా క్లియర్గా రాసాం. ఏమని రాసాము? హీ మస్ట్ హ్యావ్ స్టడీడ్ ది లాంగ్వేజ్ కన్సర్న్డ్ యాజ్ ఫస్ట్ లాంగ్వేజ్ ఇన్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఆర్ ఇన్ పార్ట్ 1 ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ అని క్లియర్గా ఇచ్చాం మనం. ఇది సేమ్ రూల్ హ్యాస్ బీన్ అప్లైడ్ టు ఎవ్రీబడి. ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈ 5గురికి తెలుగు ఉండింది. ఇంకెవరికన్నా తెలుగు లేకుండా ఇచ్చామా? అలా కాదే. ఇక్కడ అందరు చూడండి, అందరు మైనారిటీ కమ్యూనిటీ. షేక్ పూరి బాషా, షెహనాజ్, షేక్ రంజాన్, ఆరిఫ్ అలీ, షేక్ అలీ. నేను ముందుగానే ఎగ్జామ్ పెట్టక ముందులే చెప్పాం కదా ఉండాలని. ఎగ్జామ్ పెట్టిన తర్వాత మార్చింది కాదు కదా. సో డిసప్పాయింట్ అవ్వటం తప్పు లేదండి, మీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకుంటాం. కానీ రూల్ ప్రకారం ఉందా లేదా, మనం చెప్పిన నోటిఫికేషన్ ప్రకారం ఉందా చూడండి. నెక్స్ట్ ప్లీజ్. ఈవిడ ఇందిరా కుమారి గారు. ఈవిడికి 134 ర్యాంక్ వచ్చింది. 10 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో లాస్ట్ 2 స్పోర్ట్స్ కింద వచ్చింది. మెరిట్లో 127 ప్రకారం వచ్చింది.
ఇప్పుడు ఈవిడేం అడుగుతారు, ఆ స్పోర్ట్స్కి ఎందుకు ఇస్తారని. ఇప్పుడు ఎస్సీ గ్రూప్ 3లో ఎస్ఏ నాన్ లాంగ్వేజ్ సోషల్ స్టడీస్లో ఇద్దరు స్పోర్ట్స్ వాళ్ళు ఉండి అప్లై చేసుకున్నప్పుడు మరి ఎస్సీ గ్రూప్ 3లోనూ కూర్చోబెట్టాలి కదా, కృష్ణా జిల్లాలోనూ కూర్చోబెట్టాలి కదా. మనం తీసుకెళ్ళి చిత్తూరులోనో కడపలో కూర్చోబెట్టలేం, లేదా ఓసీలో కూర్చోబెట్టలేం కదా. దట్ ఈస్ ద రూల్. మరి అలాంటప్పుడు ఈమె చూస్తే ఈమె కూడా అంతే. ఓన్లీ బికాజ్ ఆఫ్ రూల్స్ షీ కుడ్ నాట్ బి అకామిడేటెడ్. నెక్స్ట్ ప్లీజ్. దుద్దుకూరి వెంకట నాగలక్ష్మి, ఈవిడికి 410 ర్యాంక్ వచ్చింది. అసలు ఈవిడ దాంట్లో చూస్తే ఆల్మోస్ట్ అన్ని 339 ర్యాంక్ లోపు అయిపోయినాయి, ఇంక్లూడింగ్ విమెన్ కోటా కూడా. లాస్ట్ది స్పోర్ట్స్ కోటా మాత్రం వి గేవ్. దీంట్లో షీ ఈజ్ సేయింగ్ ఆ స్పోర్ట్స్ కోటా ఎందుకు నాకు ఇవ్వండి. దెర్ ఇస్ అ పాలసీ, 3% స్పోర్ట్స్ ఇస్తాము, అది హారిజాంటల్లో ఇస్తామన్నప్పుడు వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్. ఏ ఒక్క కేసులో అన్నా ఎక్కడన్నా తప్పు జరిగింది ఇంత ఓపెన్గా ఎవరైనా చెప్తారా? ఓపెన్గా మీకు ఇచ్చేస్తాం కాపీస్ కూడా, వెరిఫై చేసుకోండి, నో ప్రాబ్లం. తంగెళ్ళ బాలకృష్ణ నెక్స్ట్. ఇది అగైన్ సేమ్. ఇప్పుడు 26 కేసులు కూడా ఇంతే, ఈచ్ అండ్ ఎవ్రీ కేస్. దీంట్లో 14 వేకెన్సీస్ ఉన్నాయండి. 14 వేకెన్సీస్లో 4 విమెన్కి వెళ్తాయి. న్యాచురలీ 33% ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇట్ విల్ గో డిపెండింగ్ ఆన్ ది సైకిల్. ఇక్కడ విమెన్కి ఇచ్చాము, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చారు. ఏది తప్పు దీంట్లో? సో ఇట్ ఈస్ ప్యూర్లీ యాజ్ పర్ ది హారిజాంటల్ రిజర్వేషన్ అండ్ మెరిట్. నెక్స్ట్ ప్లీజ్. ఇక్కడ పోలుబోయిన లక్ష్మీ భారతి, ఈవిడికి 104 ర్యాంక్ వచ్చింది. కానీ ఇక్కడ కడపలో బీసీఏలో ఎస్ఏ మ్యాథమెటిక్స్లో దెర్ వాజ్ సంబడి విత్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎలా చూస్తారంటేనండి, ఇప్పుడు సపోజ్ ఇదే చూద్దాం. మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్, విజువలీ హ్యాండిక్యాప్డ్ ఉంటుంది, హీరింగ్ హ్యాండిక్యాప్డ్ ఉంటుంది, ఆర్థో హ్యాండిక్యాప్డ్ ఉంటుంది, మెంటల్ ఇల్నెస్, 4 రకాలు ఉంటాయి. ఈ మ్యాథ్స్లో సపోజ్ విజువలీ హ్యాండిక్యాప్డ్లో 4 రకాల వాళ్ళు, 4 కమ్యూనిటీస్ వాళ్ళు ఉన్నారనుకుందాం, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ. అందులో ఎవరు టాప్ ర్యాంకరో చూసుకొని, సపోజ్ విజువలీ హ్యాండిక్యాప్డ్లో ఓసీ టాపర్ అనుకోండి, ఓసీ రోస్టర్లోనే వెళ్ళి కూర్చోబెడతాం. అలాగే ఒకవేళ బీసీ ఏ టాపర్ అనుకోండి, బీసీ దాంట్లోనే కూర్చోబెడతాం. సో ఈ పర్టికులర్ కేసులో మ్యాథమెటిక్స్లో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అప్లై చేసిన వాళ్ళలో బీసీఏ కేటగిరీ వాజ్ ది టాప్. సో బీసీఏలోనే కూర్చోబెడతాం. కూర్చోబెట్టినప్పుడు ఇందాక నేను చెప్పినట్టు బస్ ఎగ్జాంపుల్ లాగా లైన్లో చూసుకోవడము, ఆ క్యాండిడేట్ ఉంటే బస్ ఎక్కిస్తాము, లేదంటే లైన్లో ఉన్న వాళ్ళు ఆగిపోతారు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో ఇది అర్థం కాక, హారిజాంటల్ని సరిగ్గా అర్థం చేసుకోక, కొంత అపోహలు ఉండటం వల్ల బాధపడుతున్నట్టున్నారు. దయచేసి దీన్ని క్లియర్గా అర్థం చేసుకోండి అని నా విజ్ఞప్తి. ఈయన నెక్స్ట్ నరసింహారావు గారు, ఆంధ్ర. ఈయన ఎస్సీ గ్రూప్ 3కి చెందినవారు. ఈయనేమంటారంటే, ఈయన యాక్చువల్లీ ఆర్థోపెటిక్లీ హ్యాండిక్యాప్డ్. ఈయన నాకు ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్, నాకు 76 ర్యాంక్ ఇచ్చేయండి అంటున్నారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే గమ్మత్తు, ఇక్కడ బీసీసీలో ఉండే క్యాండిడేటు ఓపెన్ కేటగిరీ కింద ఆర్థోపెటికలీ హ్యాండిక్యాప్డ్ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయాడు అక్కడ. ఎందుకంటే ఓసీలో ఎక్కువ ఉన్నాయి సీట్లు అక్కడ. సో ఆటోమేటిక్గా అక్కడ వెళ్ళిపోవడం వల్ల అడిక్వసీ వచ్చేసింది. ఇక్కడ నేను మళ్ళీ సెపరేట్గా ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ అతనికి రాలేదు. అది ఆయనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, ఉద్యోగం రావాలనుకోవడం తప్పులేదండి, ఉద్యోగం ఆశించడం తప్పులేదు, ఆశపడటం తప్పులేదు, మీరు కష్టపడ్డారు, మీ ఫీలింగ్స్ నాకు కంప్లీట్గా అర్థమవుతుంది. కానీ వచ్చిన వాళ్ళందరూ ఆర్ వెల్ డిజర్వింగ్ యాజ్ పర్ రూల్స్, వాళ్ళేం తప్పు చేయలేదు. నెక్స్ట్ ప్లీజ్. రాణి కందుల, ఈవిడికి 196 ర్యాంక్ వచ్చింది. 168 ర్యాంక్ వరకు స్ట్రైట్ అవే మెరిట్లోనే వచ్చేశారు. లాస్ట్ది స్పోర్ట్స్ కోటా. సో దెర్ ఇస్ నో వైలేషన్ ఎనీవేర్. పేర్లతో సహా ఇచ్చేస్తున్నాం మేము. నెక్స్ట్ పంతాడ వీరవేణి. నేను ఈ మధ్య పబ్లిష్ అయినాయి, లేకపోతే సోషల్ మీడియాలో వచ్చినాయి,
అవి మాత్రమే తీసుకొని మేము చెప్తున్నాం. ఎవ్రీథింగ్ వీఆర్ రెడీ, నో ప్రాబ్లమ్. ఎనీబడి హ్యాస్ ఎనీ డౌట్ యూ కెన్ ఆల్వేస్ కమ్ అండ్ ఆస్క్ అస్, వీ విల్ ఎక్స్ప్లెయిన్. దాపరికం ఏమాత్రం లేదండి. పంతాడ వీరవేణి గారు, ఈవిడికి 302 ర్యాంక్ వచ్చింది. మీకు ఇంక్లూడింగ్ విమెన్ కోటా 285 వరకు మెరిట్లోనే వచ్చేసింది. ఎక్స్ సర్వీస్ మెన్ స్పోర్ట్స్ లాస్ట్ 2 వర్ గివెన్, ఆ రిజర్వేషన్ కింద ఇవ్వటం జరిగింది. సో ఎవరైతే రాలేదో వాళ్ళకి ఇటువంటి జరిగినవి తప్పించి. నెక్స్ట్ కంచర్ల శరత్ బాబు, ఈయనకి 143 వచ్చింది. ఈయనకి ఈయనకంటే ఇక్కడేమో అసలు హారిజాంటల్ రిజర్వేషన్ కూడా లేదు. ఇందాక ఒక కేసు చూసాం, ఇక్కడ చూసాం. కంప్లైంట్ చేయడానికి కూడా ఆస్కారం లేదు. నీకంటే వచ్చిన వాళ్ళు ఇద్దరు పై ర్యాంక్, వాళ్ళు 100వ ర్యాంకు 102వ ర్యాంక్. వెర్ ఇస్ ద కంప్లైంట్? నెక్స్ట్ ప్లీజ్. కె అనిల్ కుమార్, ఈయనకి ఇందాక నేను చెప్పింది స్పోర్ట్స్, దయచేసి ఇది అందరూ అర్థం చేసుకోవాలి. ఈయనకి మంచి ర్యాంకే వచ్చింది శ్రీకాకుళంలో. కానీ ఆ పర్టికులర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సోషల్ స్కూల్ అసిస్టెంట్లో స్పోర్ట్స్లో అదే ఎస్సీ గ్రూప్ 1లో ఉన్నారు. సో ఆయనకి న్యాచురల్లీ అది వచ్చేసింది. సో కాబట్టి నాకు ఇది ఎందుకు ఇవ్వలేదు అంటే, నాకు ర్యాంక్ వచ్చినా ఎందుకు ఇవ్వలేదు, వీళ్ళు ఎగ్జామ్ రాయలేదు అంటే, దట్స్ అ పాలసీ. దాని ప్రకారం మనం ఇచ్చాం తప్పించి ఎవరిని అక్కడ ఈయన కాదని చెప్పి లేకపోతే ఇంకెవరో వేరే ర్యాంక్ ఆయనకి ఇవ్వటం కాదు కదా. స్పోర్ట్స్ యాజ్ పర్ హారిజాంటల్ రిజర్వేషన్ పాలసీ వాజ్ గివెన్. నెక్స్ట్ ప్లీజ్. ఇది చెట్టిపోగు రాజ్ కమల్ గారు, ఈయన 337 ర్యాంక్. ఈయన ఎస్సీ గ్రూప్ 2. ఈయన లాస్ట్ 4 వేకెన్సీస్ అన్నీ కూడా విమెన్తో ఫిలప్ చేసాం. ఆయన కూడా ఈయన ర్యాంక్ 337. చూడండి, అంటే జస్ట్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఎలా చేసాం ఏంటనేది. నెక్స్ట్ పాకా సతీష్ గారు, ఈయన 288. ఈయనకేంటంటే ఈయన పిలిచినా కూడా ఎందుకు పక్కన పెట్టారంటే, మనం ఏదైతే స్టార్టింగ్లో అనిల్, అతని పేరేంటి, నవీన్ కేసు, ఇతను కూడా అంతే సిఆర్పిగా పనిచేస్తూ పర్మిషన్ లేకుండా బీపెడ్ చేశాను అంటున్నాడు. అక్కడ అటెండెన్స్ ఉంది, చెప్పకుండా రాశారు కాబట్టి అతను ఒక్కడే కాదు, ఇతను కూడా పక్కన పెట్టామే. రూల్ ఇస్ రూల్ ఫర్ ఎవ్రీబడి. మాకెవరన్నా అట్లా చేసుంటే, మా దృష్టిలో లేకపోతే, వీల్ స్టిల్ టేక్ యాక్షన్. సో వీ హ్యావ్ అప్లైడ్ రూల్ ఎవ్రీబడి యూనిఫామ్లీ. నెక్స్ట్ ప్లీజ్. గెరివి అంజినప్ప, ఈయన చూడండి, ఈయనకి డిజేబుల్డ్ కోటా కింద అప్లై చేశాడు. ఈయనకి 40% విజేబిలిటీ అని చెప్పి సర్టిఫికేట్ పెట్టాడు. డిజేబిలిటీ కోటా ఉన్న వాళ్ళందరినీ మేము మెడికల్ బోర్డుకి రిఫర్ చేస్తామని ముందుగానే చెప్పాము, నోటిఫికేషన్ అప్పుడే చెప్పాము. సింపుల్ సర్టిఫికేట్ కాదు, బోర్డు పంపిస్తామని. బోర్డులో వాళ్ళకి 30% అని వచ్చింది. అపిలేట్కి వెళ్ళాడు, అపిలేట్లో కూడా ఇదే కన్ఫర్మ్ చేశారు. మరి ఎలా ఇవ్వమంటారు? వీఆర్ నాట్ డాక్టర్స్ కదా. మెడికల్ బోర్డు అపిలేట్ బోర్డు పెట్టింది మాత్రమే ఇవ్వగలం మేము. వీఆర్ ఫాలోయింగ్ రూల్స్. ఇప్పుడు ఆయన వచ్చి నాకు ఇవ్వలేదు, నేను ఇప్పుడు చూడటానికి ఎలా ఉన్నారు ఏంటో నేను దాని గురించి మాట్లాడలేదండి. దర్ ఇస్ ఎ మెడికల్ బోర్డ్, దెర్ ఆర్ నామ్స్, అపిలేట్ మెడికల్ బోర్డ్, దాని ప్రకారం వెళ్ళాలి తప్పించి వీఆర్ బౌండ్ బై రూల్స్. నెక్స్ట్ పెంటపాటి ప్రతిభ తరణి గారు, 87th ర్యాంక్. ఈవిడంతే, సింపుల్. ఈవిడికి కాస్ట్ వెరిఫికేషన్ కోసం, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలిచారు బికాజ్ ఆఫ్ కారణాలు నేను చెప్పిన దానివల్ల. కానీ ర్యాంక్స్ చూస్తే ఈవిడికంటే పైన వాళ్ళకే వచ్చాయి ర్యాంక్స్. 82 ర్యాంక్తో ఆగిపోయింది. సో కంప్లైంట్ చేయడానికి కూడా ప్లీజ్ అండర్స్టాండ్ వెదర్ దీంట్లో ఏమన్నా కావాలని ఎవరైనా చేశారా లేదా అనేది. వీ ఫుల్లీ అండర్స్టాండ్ యువర్ ఎమోషన్స్ అండి. నెక్స్ట్ ఛాన్సెస్ ఉంటాయి, మీరు చదవండి. త్వరలోనే ఇంకో డిఎస్సి వస్తుంది, చదవచ్చు. యుల్ ఆల్వేస్ హ్యావ్ ఎ సెకండ్ ఛాన్స్. ఈసారికి బాగా చదివితే యూల్ గెట్ గుడ్ ర్యాంక్స్ అండ్ యూ విల్ గెట్ సీట్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. షర్మిల గారు నెక్స్ట్, 110 ర్యాంక్. ఇక్కడ ఫస్ట్ కేసు 108కి వచ్చింది, సెకండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కింద ఇవ్వాల్సి వచ్చింది. మరి అడిక్వెస్ చూసుకోవాలి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్ రిజర్వేషన్ ప్రకారం హాజాంట్ ఇవ్వాలి వాళ్ళకి. వీ కెనాట్ డినై దెమ్, దే హ్యావ్ దేర్ రైట్స్. ప్రతి ఒక్కరికి రైట్స్ ఉన్నాయి.
నెక్స్ట్ ప్లీజ్. శ్రీదుర్గా మల్లిక, ఈవిడికి 462 వచ్చింది. మరి ఇక్కడ చూస్తే ఈవిడేమిటారంటే మధ్యలో ఒక ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరినో ఈవిడికి మెరిట్లో ఎలాగ లేరు. ఒక ఈడబ్ల్యూఎస్ వాళ్ళని ఎక్కడో సమ్ డౌట్ వచ్చి కంప్లైంట్ ఎవరో పెడితే పక్కన పెట్టారంట. కాబట్టి ఆ వేకెన్సీ ఉంది, నాకు ఇచ్చేయండి అంటున్నారు. మేము చాలా క్లియర్గా చెప్పాం, ఎనీ వేకెన్సీ నాట్ జాయిన్డ్ విల్ బీ ట్రీటెడ్ ఓన్లీ ఇన్ ద నెక్స్ట్ సైకిల్. అంతేగాని వెయిటింగ్ లిస్ట్, మీకు మొన్న కూడా చెప్పాను, వెయిటింగ్ లిస్ట్ అనేది పెట్టలేదండి. ఎందుకంటే అది నెవర్ ఎండింగ్ సైకిల్ అయిపోతుంది. రాలేదా, జాయిన్ అవ్వలేదా, జాయిన్ అయ్యి ఇమీడియట్గా రిజైన్ చేశారా, నెక్స్ట్ రిక్రూట్మెంట్లో. ఎందుకంటే రెగ్యులర్గా రిక్రూట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు ఎక్కడో చోట వీ హ్యావ్ టు పుట్ ఎ ఫుల్ స్టాప్. సో దానికోసం ప్రాసెస్ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఈవిడేమంటున్నారంటే షీఈ్ ఎ రిక్వెస్ట్. ఇప్పుడు కొత్తగా ఖాళీ సెలెక్షన్ లిస్ట్ పబ్లిష్ చేసిన తర్వాత ఒక చోట ఏదో ఖాళీ ఉండిపోయింది కాబట్టి నాకు ఇప్పుడు ఇవ్వండి అంటున్నారు. సో దిస్ వి క్లియర్లీ సెడ్, నెక్స్ట్ సైకిల్లో కవర్ చేస్తాం కానీ వెయిటింగ్ లిస్ట్ కానీ అట్లాంటివి లేవు అని. సో ఇది మనకి ఒక 26 కేసులు, స్పోర్ట్స్ వాళ్ళు ఒక 8 కేసులు ఉన్నాయి. ఎండీ గారు, సెక్రటరీ గారు లేరు కాబట్టి స్పెషల్ సిఎస్ గారు, ఎండీ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఆల్ ఐ వాంటెడ్ టు సే ఈజ్, దీంట్లో దయచేసి గెలిచిన సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా వారి వారి మెరిట్ ప్రాతిపదికనే సెలెక్ట్ అవటం జరిగింది. ఎవరు కూడా ఎక్కడ కూడా రూల్స్కి వ్యతిరేకంగా కానీ రూల్స్కి అతిక్రమించి కానీ ఎక్కడ కూడా వాళ్ళెవరు సెలెక్ట్ అవ్వలేదు. ప్రాసెస్లో కూడా ఎక్కడ మేము అటువంటి సెలెక్షన్స్ చేయలేదు. ఎవరైతే డౌట్స్ ఉన్నాయో ఇప్పుడు నేను చూపించినట్టుగానే ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే 33,000 గ్రీవెన్సెస్ మేము హ్యాండిల్ చేయడం జరిగింది. ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమ్ టు అస్. కమిషనర్ గారి ఆఫీస్లో యూ మోస్ట్ వెల్కమ్ టు కమ్, ఆస్క్, క్లారిఫై, సీ. అలాగే కొంతమంది కోర్ట్స్కి వెళ్ళారు, కోర్ట్స్లో కూడా మేము రిప్లై ఇచ్చాము, దిస్ ఇస్ వాట్ వీ హెవ్ డన్ అని. కోర్ట్స్ ఎక్కడ కూడా మాకు ఆపమని కానీ లేకపోతే తప్పు జరిగిందని చెప్పలేదు. సో మరొకసారి చెప్పేది ఏంటంటే, ప్లీజ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హారిజాంటల్ రిజర్వేషన్, ఎందుకు పెట్టారు, అది అప్లై అయినప్పుడు కరెక్ట్ రూల్ ప్రకారం అప్లై చేశారా లేదా, దాని మీద అడగండి. ఎమోషనల్గా నాకు ఎందుకు రాలేదు అంటే, ఇప్పుడు అప్లై 3,36,000 మంది క్యాండిడేట్స్కి 16,000 హ్యావ్ సెక్యూర్డ్. మిగతా వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ ఉండటం సర్వసాధారణమే అది. కానీ మీరు ఒకసారి విశ్లేషణ చేసుకోండి. దెర్ ఇస్ ఆల్వేస్ నెక్స్ట్ టైం బెటర్ టైం, యూ కెన్ ఆల్వేస్ ట్రై అగైన్. మీకు విల్లింగ్ అయితే ట్రై చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. ఐ ఆస్క్ రిక్వెస్ట్ ఎండి శాప్ టు ఎక్స్ప్లెయిన్ ది స్పోర్ట్స్ సైడ్ ఆఫ్ ది. అందరికీ నమస్కారం అండి. సో లాస్ట్ టైం మనం ప్రెస్ బ్రీఫ్ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ గురించి కావచ్చు, కొన్ని డిస్ట్రిక్ట్స్లో మాత్రం ఎక్కువ స్పోర్ట్స్ పర్సన్ని ఎలా సెలెక్ట్ చేశారు అని ఒక క్వశ్చన్ కూడా రైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్పోర్ట్స్ సర్టిఫికేట్ గురించి మళ్ళీ ఒకసారి నేను రీఎంఫసైజ్ చేస్తున్నాను. స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది ఎప్పుడూ కూడా గవర్నమెంట్ ఇచ్చేది కాదు. స్పోర్ట్స్ అనేది త్రూఅవుట్ ద వరల్డ్ మనం ఎక్కడ వెళ్ళినా కూడా అసోసియేషన్స్ నడిపిస్తుంది అట్ ద స్టేట్ లెవెల్. అదేది మనం నేషనల్ లెవెల్కి వెళ్తే అక్కడ ఫెడరేషన్స్ కండక్ట్ చేస్తుంది. అదేది యూనివర్సిటీస్ గేమ్స్ అయితే దానికైనా యూనివర్సిటీస్ ప్రతి ఇయర్ ఒక్కొక్క చోటు మారుతుంది. ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ అనేది ఆ కన్సర్న్డ్ యూనివర్సిటీ అనేది కండక్ట్ చేస్తుంది. సో ఫస్ట్ దీంట్లో మనకి క్లారిటీ కావాలి. అండ్ ఫేక్ సర్టిఫికెట్ అలాంటిది ఉంటే ఖచ్చితంగా ఎవరు ఇష్యూ చేశారో, లేదు ఆ ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకుని ఏ క్యాండిడేట్ మన దగ్గర అప్లై చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి మన జీవోలో కావచ్చు, మనం ఇచ్చిన నోటిఫికేషన్లో కావచ్చు, క్లియర్ కట్గా వాళ్ళకి రూల్స్ అనేది ఉంది. సో ఇప్పుడు దాకా కూడా మనం ఐడెంటిఫై చేసిన ఏదైనా డౌట్ ఉంటే కూడా వాళ్ళకి జెన్యునిటీ రాయడం, అక్కడి నుంచి మనకు జెన్యునిటీ రాకపోతే అలాంటి క్యాండిడేట్స్ని మనం కన్సిడర్ చేయలేదు స్పోర్ట్స్ కోటాలో. కన్ఫామ్గా అసోసియేషన్ దగ్గర నుంచి, లేదు గేమ్స్ కండక్ట్ చేసిన ఫెడరేషన్ దగ్గర నుంచి, యూనివర్సిటీ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వస్తే మాత్రమే ఆ క్యాండిడేట్స్ని మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ మనం క్లారిఫై చేసుకోవాలి.
ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఒకటి వచ్చింది, కొన్ని డిస్ట్రిక్ట్స్లో మాత్రం ఎలా ఎక్కువ స్పోర్ట్స్ క్యాండిడేట్ సెలెక్ట్ అవుతున్నారు. అది బికాస్ అక్కడ వేకెన్సీస్ ఎక్కువ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ 421 స్పోర్ట్స్ వేకెన్సీస్ అని చెప్పారు కదా, దీంట్లో హైయెస్ట్ వేకెన్సీ ఇచ్చింది కర్నూలుకి, 73 వేకెన్సీస్ ఉన్నింది. తర్వాత తీసుకుంటే చిత్తూరు 41 వేకెన్సీస్ ఉన్నింది. దాని తర్వాత ఈస్ట్ గోదావరి 38. ఇలా ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి కూడా ఎన్ని వేకెన్సీ స్పోర్ట్స్లో ఉన్నాయనేది క్లియర్గా ఉంది. దీని తగ్గట్ల మనకి ఎన్ని స్పోర్ట్స్ పీపుల్ ప్రతి డిస్ట్రిక్ట్లో సెలెక్ట్ అవుతున్నారనేది ఖచ్చితంగా డిఫర్ అవుతుంది. దాన్ని కన్సిడర్ చేసే మనం స్పోర్ట్స్ సెలెక్షన్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్, ఎందుకు ఇంటర్ డిస్ట్రిక్ట్ అనేది కన్సిడర్ చేశారు? లాస్ట్ టైం కూడా ఇది నేను క్లారిఫై చేశాను, మళ్ళీ ఒకసారి క్లారిఫై చేస్తాను. ఇప్పుడు మనం ఈ డిఎస్సి స్పోర్ట్స్ కండక్ట్ చేసినప్పుడు GO4 అనేది ఫాలో చేసాం. GO4లో మనకి స్పోర్ట్స్ ప్రయారిటీ అనేది చాలా క్లియర్గా ఉంది అండ్ నోటిఫికేషన్స్లో కూడా మనం ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఇది కామన్వెల్త్ మనకి ఒలింపిక్ గేమ్స్లో స్టార్ట్ అవుతుంది, లాస్ట్గా స్టేట్ ఛాంపియన్షిప్ దాకా కంప్లీట్ అవుతుంది. స్టేట్ ఛాంపియన్షిప్ అంటే డిస్ట్రిక్ట్ మధ్యలో ఆడుతున్నది స్టేట్ ఛాంపియన్షిప్, దట్ ఈస్ ఇంటర్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు దీని ముందు కూడా మనకి జిఓస్ ఉన్నింది. అప్పుడు GO 74లో మనం దీనికైనా నెక్స్ట్ ఉన్న గేమ్స్ కూడా కన్సిడర్ చేయడం జరిగింది. స్పోర్ట్స్ ఫెస్టివల్ కావచ్చు, కాలేజియేట్ కాంపిటీషన్, CBSE ICSE స్కూల్ గేమ్ కాంపిటీషన్స్, వీటి అన్నిటికి కూడా ప్రయారిటీ ఇచ్చారు. ఎందుకు అప్పుడు కూడా మనం ఎందుకు స్టేట్ దాకా కన్సిడర్ చేస్తున్నామంటే, ఇప్పుడు 421 వేకెన్సీస్ ఇచ్చినప్పుడు మనకి ఎంత ఫిల్ అయింది? 382 మాత్రమే స్పోర్ట్స్ పీపుల్ ఫిల్ అయ్యారు. సో మనకి స్టేట్ పార్టిసిపెంట్స్ దాకా స్పోర్ట్స్ పీపుల్కి ఆపర్చునిటీ ఇస్తే కూడా మనకి కొన్ని మిగిలిపోతుంది. సో వాళ్ళకి ఎంకరేజ్ చేయడం కోసం ఇప్పుడు ఈ టైం మనం స్టేట్ ఛాంపియన్షిప్ దాకా పెట్టాం. బట్ దీని ముందు కూడా మనం స్పోర్ట్స్ ఫెస్టివల్ అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ కావచ్చు, లేకపోతే పార్టిసిపేషన్ ఇన్ స్కూల్ గేమ్స్ కావచ్చు, అండ్ ఇలాంటి చాలా గేమ్స్కి కూడా మనం ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ పాయింట్ అనేది, ఇప్పుడు మనం ఇండివిజువల్ క్యాండిడేట్ వైజ్ తీసుకుంటే, ఫస్ట్ క్యాండిడేట్ అనిగి దుర్గయ్య. ఈయన రిక్వెస్ట్ ఎలా ఉన్నిందంటే, ఈ క్యాండిడేట్ ఇది, నేను గోల్డ్ మెడల్ గెలిచాను నేషనల్ గేమ్లో, అయినా నాకు ప్రయారిటీ ఇవ్వట్లేదు, నాకు కింద ఉన్న బ్రాంజ్ మెడలిస్ట్, సిల్వర్ మెడలిస్ట్ వీళ్ళందరికీ ప్రయారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నప్పుడు ఈయన మనకి సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్, నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్ అనేది సబ్మిట్ చేయట్లేదు ఈ క్యాండిడేట్. సో ఇప్పుడు మనం క్లియర్గా నోటిఫికేషన్లో కూడా ఇవ్వడం జరిగింది, ఏ ఒక క్యాండిడేట్ కూడా వాళ్ళ అప్లికేషన్లో ఆన్లైన్లో ఏం సర్టిఫికేట్ పెడుతున్నారో దాన్ని మాత్రమే మనం కన్సిడరేషన్లో తీసుకుంటాము. ఆన్లైన్లో అప్లికేషన్ వాళ్ళు పెట్టకపోతే ఆఫ్లైన్లో ఫిజికల్ మోడ్లో జస్ట్ వచ్చి SAPలో సర్టిఫికేట్ ఇవ్వడం అనేది ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చెయ్యము అనేది క్లియర్ కట్గా మన నోటిఫికేషన్లో కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో నోటిఫికేషన్లో మనం చూసుకుంటే సర్టిఫికేట్ అప్లోడ్ అనే పాయింట్లో మనం క్లియర్గా ఆన్లైన్ అప్లోడింగ్ గురించి కూడా ఇచ్చాము. మెరిట్ లిస్ట్ అనేది సెలెక్ట్ చేస్తున్నది కూడా ఓన్లీ బేస్డ్ ఆన్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లియర్ కట్గా ఇక్కడ మెన్షన్ ఉంది. అండ్ దాని కిందనే మనం ప్రయారిటీ కూడా ఇచ్చాం. ఇప్పుడు ఒకవేళ ఆ క్యాండిడేట్కి నేను ఆడింది నేషనల్ గేమ్, నేషనల్ ఛాంపియన్షిప్, దీంట్లో దేనికి ప్రయారిటీ అని నాకు తెలీదు అని చెప్తే అది కూడా ఆపర్చునిటీ లేదు. ఎందుకంటే మనం నోటిఫికేషన్ ఇస్తున్నప్పుడే ఏం ప్రయారిటీలో తీస్తున్నాం అనేది ఇక్కడ మెన్షన్ ఉంది. దీంట్లో క్లియర్గా నేషనల్ గేమ్ అనేది 7th పొజిషన్లో అండ్ దాని తర్వాత సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ అనేది కూడా మెన్షన్ ఉంది. సో ఇప్పుడు మనం ఈ పీపీటీలో కూడా చూసుకుంటే తనకు ముందు సెలెక్ట్ అయిన ప్రతి క్యాండిడేట్ కూడా ప్రయారిటీ 54, 55లో ఉన్నారు. బట్ తను సబ్మిట్ చేసిన సర్టిఫికేట్ మనకి ఛాంపియన్షిప్లో సిల్వర్, అది 57 ప్రయారిటీలో ఉన్నాయి. సో యాజ్ పర్ GO ఇలా ఉంది అనేది కోసమే మనం వాళ్ళకి ఇవ్వట్లేదు. అండ్ తన దగ్గర గోల్డ్ నేషనల్ గేమ్స్ ఉన్నాయి అనేది ఆన్లైన్లో అప్లికేషన్లో హీ హాజ్ నాట్ సబ్మిటెడ్, దాని తర్వాత ఇట్ హాస్ కమ్ టు ద నోటీస్. దట్ ఈస్ వై ఈయనకి ప్రయారిటీ ఇవ్వడం కుదరదు. నెక్స్ట్ తీసుకుంటే షేక్ కజ్బీర్, ఈయన మనకి SA హిందీ అప్లై చేస్తున్నారు, అనంతపూర్ నుంచి అప్లై చేస్తున్నారు. దీంట్లో ఏమి క్వశ్చన్ రైజ్ చేశారంటే తను ఎలా ఒకే ఇయర్లో
డిఫరెంట్ టోర్నమెంట్స్ ఆడొచ్చు. సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ కోయంబత్తూరులో కండక్ట్ చేసింది, హైదరాబాద్లో కండక్ట్ చేసినారు యూనివర్సిటీ గేమ్స్ అనేది. సో బేసిక్లీ ఇది మనకి 88 ప్రయారిటీలో వస్తుంది సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ అనేది. సౌత్ జోన్ ఒక జోనల్ ఇంటర్ యూనివర్సిటీకి బ్యాకప్ అనేది ఇంటర్ కాలిగేట్, ఆ యూనివర్సిటీ లెవెల్లో ఆడతారు. సో తను హైదరాబాద్లో యూనివర్సిటీలో బ్యాకప్ సబ్మిట్ చేస్తున్నారు. నెక్స్ట్ దానికి సంబంధించిన సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ కూడా సబ్మిట్ చేస్తున్నారు. దీన్ని బేస్ చేసి తనకి ప్రయారిటీ 88 అనేది ఇవ్వడం జరిగింది. విచ్ ఇస్ ఈ సర్టిఫికెట్స్ అన్నీ కూడా మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయడం కూడా జరిగింది. ఈ క్యాండిడేట్ ఇది మీరు ఇప్పుడు కూడా వెళ్ళి ఆన్లైన్లో చూస్తే క్రీడా యాప్లో క్యాండిడేట్కి అయిన సర్టిఫికేట్ ఉంది, జెన్యునిటీ ఉంది యూనివర్సిటీ దగ్గర నుంచి. యూ కెన్ సీ దట్ ఆల్సో. నెక్స్ట్ చంద్రకళ అనే క్యాండిడేట్ మనకి చిత్తూరు నుంచి అప్లై చేస్తున్నారు. తనకి ఆల్ ఇండియా సీనియర్ విమెన్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ ఆడున్నారు 17th to 21st March 2021. అదేది బ్యాకప్ తీసుకుంటే సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ ఆడున్నారు 7th Marchలో ఆడున్నారు. సో దీంట్లో క్వశ్చన్స్ ఎలా రైజ్ చేశారు, అది ఎలా ఒకే మంత్లో తను డిస్ట్రిక్ట్ అండ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అండ్ ఆల్సో ద నేషనల్ ఆడొచ్చు అని రైజ్ చేస్తున్నారు. దాంట్లో ఎక్కడ కూడా స్పోర్ట్స్ రూల్లో ఎన్ని డేస్ డిఫరెన్స్ ఉండాలి ఫార్ ద స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్ అనేది లేదు. సో తను ఇంటర్ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ 7th Marchలో ఆడున్నారు. అదేది నెక్స్ట్ నేషనల్ లెవెల్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ అనేది 17th to 21st March 2021లో తను పార్టిసిపేట్ చేస్తున్నారు. దానికోసం తనకి ప్రయారిటీ కూడా 64 ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఆన్లైన్లో కూడా సర్టిఫికేట్స్ అవైలబుల్. నెక్స్ట్ సత్యవాణి కూడా సేమ్ 32nd నేషనల్ గేమ్స్ హైదరాబాద్లో జరిగింది 2002లో, దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ నేషనల్ గేమ్స్కి ముందు తను నేషనల్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. నేషనల్ ఛాంపియన్షిప్ అనేది ఫెడరేషన్ కండక్ట్ చేస్తారు, నేషనల్ గేమ్స్ అనేది గవర్నమెంట్ కండక్ట్ చేస్తారు. సో ఛాంపియన్షిప్లో పాల్గొంటున్న వాళ్ళు బెస్ట్ సెలెక్ట్ అయ్యి నేషనల్ గేమ్స్కి కూడా వెళ్ళడం జరుగుతుంది. దానివల్ల ఈ నేషనల్ గేమ్స్కైనా బ్యాకప్ మనం పార్టిసిపేట్ చేసిన నేషనల్ ఛాంపియన్షిప్ అనేది కన్సిడర్ చేసి తనకి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్యాండిడేట్ గీతా గారు చూసుకుంటే పార్టిసిపేటెడ్ ఇన్ ఇంటర్ యూనివర్సిటీ సౌత్ జోన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఇన్ కువెంపు యూనివర్సిటీ షిమోగా. సో దీంట్లో ఎలా రైజ్ చేశారంటే తను సబ్మిట్ చేసిన బ్యాకప్ సర్టిఫికేట్ బాల్ బ్యాడ్మింటన్, తను సబ్మిట్ చేసిన హైయెస్ట్ అచీవ్మెంట్ బ్యాడ్మింటన్ అని రైజ్ చేశారు. అలా కాదు, తను సబ్మిట్ చేసిన బ్యాకప్లో కూడా యాన్యువల్ ఇంటర్ కాలిగేట్ టోర్నమెంట్ డికేవి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నెల్లూరు అక్కడ కండక్ట్ చేసిన కాంపిటీషన్లో పాల్గొని ఆ బ్యాకప్తోనే తను సౌత్ జోన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇప్పుడు బాల్ బ్యాడ్మింటన్ అనేది తను అడిషనల్గా సబ్మిట్ చేసిన సర్టిఫికేట్ తప్ప అది బ్యాడ్మింటన్ ఆడినదికి మనం బ్యాకప్గా కన్సిడర్ చేయట్లేదు. ద బ్యాకప్ ఇస్ వెరీ క్లియర్, యాన్యువల్ ఇంటర్ కాలిగేట్ టోర్నమెంట్ నెల్లూరులో జరిగింది. అదేది నెక్స్ట్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్ సౌత్ జోన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ షిమోగాలో కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ క్యాండిడేట్ మోర్గల భార్గవికి హైయెస్ట్ అచీవ్మెంట్ తీసుకుంటే ఎస్పీ యూనివర్సిటీ సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్ అండ్ ఇది హెల్డ్ అట్ అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనికి శ్రీకాకుళంలో జరిగిన దీనికి సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీకి బ్యాకప్గా తను యాన్యువల్ ఇంటర్ కాలిగేట్ టోర్నమెంట్ కూడా సబ్మిట్ చేస్తున్నారు. సో దీన్ని బేస్ చేసి తనకి ప్రయారిటీ 88 ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లో ఒక డౌట్ రైజ్ చేస్తున్నారు, అండర్ ఏజ్లో పార్టిసిపేట్ చేయకుండా ఎలా సీనియర్ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తారు. అలా ఏది కూడా దెర్ ఇస్ నో రూల్ దట్ ఒక మనిషి ఫస్ట్ సబ్ జూనియర్లో పార్టిసిపేట్ చేసుంటేనే సీనియర్ లెవెల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలని. యూనివర్సిటీకి వచ్చి ఎన్నో స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకుని అప్పుడు గేమ్ స్టార్ట్ చేస్తారు. అలా స్టార్ట్ చేస్తుంటారు. దానికి ఇంటర్ కాలిగేట్ టోర్నమెంట్ కూడా ఉంది బ్యాకప్ అండ్ ఆల్సో హైయెస్ట్ అచీవ్మెంట్ సౌత్ జోన్ది పెట్టున్నారు. నెక్స్ట్ ఈ క్యాండిడేట్ మనకి హైయెస్ట్ అచీవ్మెంటే ఇట్ ఈస్ ద 7th సీనియర్ స్టేట్ విమెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్. నేను ఆల్రెడీ చెప్పిందే స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ అనేది మనకి లాస్ట్ ప్రయారిటీలో పెట్టాము. సో దాంట్లో పార్టిసిపేషన్ ఉన్నాయంటే దానికి బ్యాకప్ అనేది అవసరం లేదు. దట్ ఈస్ ద ఫస్ట్ బేస్ లెవెల్ ఆఫ్ యువర్ స్పోర్ట్స్ అచీవ్మెంట్కి బిగినింగ్. దానివల్లనే తను హైయెస్ట్ సర్టిఫికేట్ మాత్రం కన్సిడర్ చేసి మనం 91 ప్రయారిటీ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాటా నర్సయ్య, నేను ఆల్రెడీ ఇది మీకు కన్వే చేస్తున్నాను. ముందు వెంకటలక్ష్మి అని ఒక అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఇష్యూ అయింది. తను పైన ఈ మనకి పాటా నర్సయ్య అనే వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు.
తనకి ప్రయారిటీ అని చూసుకుంటే హీ హాస్ పార్టిసిపేటెడ్ ఇన్ ఖోఖో అనేది టీమ్ ఈవెంట్. మన ప్రయారిటీ ప్రకారం ఇండివిజువల్కి ఫస్ట్ ఇవ్వాలి, దాని తర్వాత మనం టీమ్కి ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఫస్ట్ ప్రయారిటీ వెయిట్ లిఫ్టింగ్లో వెంకటలక్ష్మి ఉన్నాయి కాబట్టి తనకు ప్రయారిటీ ఆఫ్ 53 ఇచ్చాము. అండ్ ఖోఖో డిసిప్లిన్లో పాటా నరసయ్యకి 54 వస్తుంది. దానివల్ల తనకి జాబ్ పోయిందే తప్ప దేర్ ఇస్ నో అదర్ చేంజ్ ఇన్ రూల్ ఆర్ ప్రయారిటీ, ఇది ఏది కూడా ఇక్కడ జరగట్లేదు. అండ్ ఇంకొకటి క్లియర్గా ఇన్ఫామ్ చేయాలి, ప్రతి ఒక్క క్యాండిడేట్ ఆల్ 382 సెలెక్ట్ చేసిన ఒక్కొక్క క్యాండిడేట్ సర్టిఫికేట్ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు అచీవ్ చేసిన హైయెస్ట్ అచీవ్మెంట్ కావచ్చు, దానికైనా బ్యాకప్ కావచ్చు, ఎవరు జెన్యునిటీ ఇచ్చారు, ఇది అన్నీ కూడా అందరికీ ఇట్ ఈస్ అన్ ఓపెన్ ఇన్ఫర్మేషన్. సో ప్రతి ఒక్కరూ క్యాండిడేట్ వైజ్ డౌట్ ఉంటే కూడా దాంట్లో మనం వెరిఫై చేయడానికి ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు దాకా కేస్ వైజ్ ఇచ్చిన ఒక్కొక్క ఇది కూడా స్పోర్ట్స్లో తనకు ఎలా వచ్చింది అనే రేస్ చేస్తున్నారు. హౌ డిడ్ దిస్ క్యాండిడేట్ గెట్, వాళ్ళు ఆడిన ప్రతి గేమ్ సర్టిఫికేట్ వెరిఫై చేసిన తర్వాత ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఇష్యూ అప్పుడు మీరు శాప్ని అప్రోచ్ అయ్యండి. ఇఫ్ జెన్యున్లీ దేర్ ఇస్ అ ప్రాబ్లం మేము కూడా ఇమీడియట్గా దానికైనా యాక్షన్ తీయడానికి రెడీగానే ఉన్నాం. బట్ యాజ్ ఆఫ్ నౌ వెరిఫై చేసిన ప్రతి ఒక్కటి కూడా హ్యాస్ బీన్ డన్ విత్ కంప్లీట్ జెన్యునిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఆల్సో. థ్యాంక్ యూ. సెంట్రల్ గవర్నమెంట్లో కొన్ని వాటికి ఆ A&B ప్రయారిటీ అనేది కూడా ఉందండి. దట్ ఈస్ బేస్డ్ ఆన్ ఆ గేమ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి ట్రైనింగ్ ఇవ్వాలి, అలాంటి వాటిలో సెంట్రల్ గవర్నమెంట్లో A&B ప్రయారిటీ అనేది ఉంది. సో AB అంటే ఇది మనం ఎలా AB అనేది తీసుకున్నాము, బేసిక్లీ ఏ కేటగిరీలో ఎన్ని మంది ఆంధ్ర కావచ్చు నేషనల్ లెవెల్ మన ఇండియాలో ఎన్ని మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక 10,000 పీపుల్ పార్టిసిపేట్ చేసి ఆడుతున్న ఒక గేమ్కి ఒక 1,000 పీపుల్ పార్టిసిపేట్ చేసి ఆడుతున్న గేమ్కి డిఫరెన్స్ ఉంటుంది. దాంట్లో కంపీట్ చేసి వాళ్ళ ఒక స్థాయికి రావడం అనేది కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. దానివల్ల ఈ ప్రయారిటీ A అండ్ B అనేది పెట్టడం జరిగింది. ఈ ప్రయారిటీ Aలో ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత ప్రయారిటీ B కూడా ఇవ్వాలి అనేది కోసం తీసుకొచ్చారు. దీని ముందు మనకు జస్ట్ 29 దాకా గేమ్స్ ఉండింది. ఫస్ట్ ఇనీషియల్గా అట్లీస్ట్ లెట్ us గివ్ దెమ్ ఆపర్చునిటీ అనేది కోసం ప్రయారిటీ Bలో తీసుకురావడం జరిగింది. అండ్ ఫర్దర్ ఆల్సో వీ విల్ లుక్ ఇంటు. థ్యాంక్ యూ. ఎస్ అండి. ఓకే, మీరు చెప్తున్నది కరెక్టే. బట్ Aలో ఉన్న వాళ్ళకి అయిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ మన Bలో ఉన్న వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఇస్తాం. నేను ముందు చెప్పినలాగానే ఫస్ట్ మనం స్పోర్ట్స్ కోటా కన్సిడర్ చేసిందే టోటల్ 29 స్పోర్ట్స్ మాత్రమే. ఇప్పుడు మనం దాన్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. ఇంక్రీజ్ అట్ ఎ టైం మొత్తం చేస్తే కూడా ఇప్పుడు దాకా మోస్ట్ కంపీటింగ్ గేమ్స్గా ఉన్న వాటిలో హాకీ కావచ్చు. ఇప్పుడు మీరు హాకీ తీసుకోండి, ఎన్ని మంది పార్టిసిపేట్ చేస్తారు, దాంట్లో ఒక లెవెల్ అచీవ్ చేయడం అంటే చాలా గొప్ప విషయం. సో అలాంటి స్పోర్ట్స్కి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, దాని తర్వాత అప్కమింగ్ స్పోర్ట్స్ని కూడా మనం ఎంకరేజ్ చేయాలి అనేది కోసం కేటగిరీ B అనేది తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. చూడండి, అదే ఇప్పుడు వాళ్ళకి తెలుసా తెలియదు అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఎందుకంటే దీని మీద కొంత రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కాబట్టి క్లారిఫై చేస్తున్నాం. ఒకవేళ ఇప్పుడు వరకు తెలియకపోతే ఇప్పుడన్నా తెలుసుకోండి. వాట్ ఈస్ ద రూల్ పొజిషన్, హౌ ఇట్ వాజ్ అప్లైడ్, మీకు ఒకరికే ఇలా చేశారా, హారిజాంటల్ అంతా ఇలాగే చేశారా, అంతా ఇలాగే చేస్తే హారిజాంటల్ దేనికోసం, జియో ప్రకారం ఉందా లేదా, ఆ జియో సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం ఉందా లేదా, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. చూసి తెలుసుకోమని ఇప్పటికన్నా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఆల్ రిక్రూట్మెంట్స్కి ఇదే వర్తిస్తుంది. అట్లాంటప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 16,000 టీచర్ పోస్టులు, 6,000 పోలీస్ పోస్టులు ఫిల్ చేశారు. దాంట్లో రాని వివాదం డిఎస్సిలో ఎందుకు వచ్చింది? చూడండి, వివాదాలు ఎందుకు వస్తాయనేది నేను కారణాల్లోకి వెళ్ళట్లేదండి. సి మై రోల్ ఈస్ టు క్లారిఫై దట్ వాట్ వీ హ్యావ్ డన్. ఏదన్నా ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్, ట్రాన్స్పరెంట్. మీరు ఏదైతే పబ్లిష్ అయినాయో, ఓకే, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎందుకు పబ్లిష్ చేశారో నేను వారి విజ్ఞతకు వదిలేస్తాను. ఐ డోంట్ వాంట్ టు కామెంట్, బట్ ఐ కెన్ డెఫినెట్లీ సే దట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ కరెక్ట్. దయచేసి రాంగ్ ఇన్ఫర్మేషను
ఒకవేళ తప్పు ఉంటే తప్పు ఎత్తి చూపించండి, నో ప్రాబ్లం. కానీ ఒప్పుని తప్పని మీరు ఏదైతే అది సోషల్ మీడియాలో కానీ లేకపోతే కొన్ని న్యూస్ కానీ, ప్లీజ్ చెక్ ద ఫ్యాక్ట్స్. వీఆర్ హియర్ టు సే డిపార్ట్మెంట్ హ్యాస్ వర్క్డ్ diligently, transparently, following all rules and procedures. డిసప్పాయింటెడ్ క్యాండిడేట్స్ వాళ్ళు తెలుసుకొని ఇది కారణం అని తెలుసుకుంటే దే విల్ నో ద రీజన్ వై దే హ్యావ్ నాట్ గాట్ ఇట్. ఇప్పుడు ఎవరిని అన్యాయం చేసి మీకు అన్యాయం ఎక్కడ చేయలేదు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. సో అది ఎందుకు వస్తుంది అంటే ప్లీజ్ నో ద ట్రూత్. ద ట్రూత్ ఈస్ దేర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు సీ అండ్ వెరిఫై. సీఎం గారు ఈ ప్రచారం చేసే వాళ్ళపైన లీగల్ యాక్షన్ తీసుకోమని స్టార్ట్ చేశారా? చూడండి, నేను మొన్నే చెప్పాను, దీని మీద ఆల్రెడీ కేసెస్ ఫైల్ అయినాయి, ఎఫ్ఐఆర్స్ ఫైల్ అయినాయి. అది పోలీస్ విల్ డూ దేర్ జాబ్. ఎవరన్నా కావాలని చేస్తున్నా లెట్స్ లీవ్ ఇట్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్. బట్ నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం చేసిన రిక్రూట్మెంట్లో కానీ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కానీ ఇట్ వాజ్ ఆల్ డన్ యాజ్ పర్ రూల్స్ ఓన్లీ. నాట్ ఏ సింగిల్ వైలేషన్ హ్యాస్ హ్యాపెండ్ ఎనీవేర్. సో ఎవరికి ఏ డౌట్ ఉన్నా కూడా వెరిఫై చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా 15,941 క్యాండిడేట్స్ అందరూ కూడా వాళ్ళ ఎలిజిబిలిటీ ప్రకారమే వచ్చారు. అండ్ వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. సార్ ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది సార్. ఇప్పుడు డిఎస్సిలో ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ప్రాబ్లం రాలేదండి, మిస్ఇన్ఫర్మేషన్ అందాము. ప్రాబ్లం మనం తెలియని ప్రాబ్లం సార్. అంటే వాళ్ళకి ఆర్జెంటల్ రిజర్వేషన్ ఎలా ఉంటుంది, లేకపోతే రిజర్వేషన్ ఎలా ఉంటుంది, స్పోర్ట్స్లో మేము దేన్ని పరిగణలోకి తీసుకుంటాం అన్నది అది ఇప్పుడు వరకు తెలియదు సార్. ఎందుకంటే దాదాపు 8 ఏళ్ళ తర్వాత 7-8 ఏళ్ళ తర్వాత డిఎస్సి జరిగింది. బట్ నెక్స్ట్ ఇయర్ కూడా అంటే ఈ సంవత్సరం మరలా మీరు పెడుతున్నప్పుడు వీటిని ముందుగానే మీరు క్లారిఫై చేస్తే బెటర్. అఫ్ కోర్స్ ఇప్పుడు ఈసారి మంచి సూచన అండి. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కూడా మేము నిన్న అనుకున్నాం. బికాజ్ దెర్ ఈస్ సమ్ అంటే ఈ హారిజాంటల్ విధానాన్ని అర్థం చేసుకోవడంలో కొంత ఎక్కడన్నా వాళ్ళకి ఎక్కడన్నా గ్యాప్ ఉంటే ఇంకా ఎక్కువ క్లారిటీ ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. మీ ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా, అలాగే వెబ్సైట్లో ఎఫ్ఏక్యూస్. ఇప్పుడు ఎలా టెట్ మనం ఈరోజు నోటిఫై చేసాం, ఈ టెట్కి సంబంధించి కానివ్వండి, రాబోయే డిఎస్సికి సంబంధించి కానీ అసలు హౌ దిస్ ఆపరేట్స్, హౌ హారిజాంటల్ ఆపరేట్స్, ఎఫ్ఏక్యూస్ ఖచ్చితంగా మేము పబ్లిష్ చేస్తాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నారు కదా ఇందాక, జీవో కాల్ లెటర్ వెనకాల రాసాం. అవునండి. ఇదండి ఇదండి స్టేజ్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్. చూడండి, అందుకనే ఇప్పుడు వీ డింట్ కాల్ ఇట్ సెలెక్షన్ లిస్ట్. స్టార్టింగ్ నుంచి కూడా మేము అడిగింది ఏంటంటే, మేము ఎప్పుడు అంటున్నామంటే డిఎస్సి స్కోర్, టెట్ స్కోర్, మీరు క్యాండిడేట్స్ని పిలుస్తున్నాం వెరిఫికేషన్ కోసం. ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ పబ్లిష్ చేసాం, దట్ ఈస్ సెలెక్షన్ లిస్ట్. అది ఆన్లైన్ ఉంది, చూసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను ఒక క్యాండిడేట్ ఉన్నానండి, ఆ క్యాండిడేట్ నేను లెటెస్ట్ స్పోర్ట్స్కి వెళ్ళి అయితే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వచ్చాను, నేను డిస్క్వాలిఫై అయిపోయాను. నేను విజువలీ హ్యాండిక్యాప్డ్, లెటెస్ట్ విజువలీ హ్యాండిక్యాప్డ్, నేను బీసీ కేటగిరీలో వచ్చాను, నాది డిస్క్వాలిఫై అయిపోయింది. నెక్స్ట్ ఎవరు వస్తారు? నెక్స్ట్ క్యాండిడేట్ లెటెస్ట్ నెక్స్ట్ సీన్ ఎస్సీ, అతను క్వాలిఫై అయిపోయాడు. సో ఎస్సీలో తీసుకెళ్ళి పెట్టాలి. ఫస్ట్లో ఏదైతే పిలిచామో ఎస్సీ క్యాండిడేట్లో ఒక అతను వెనక్కి వెళ్ళిపోతాడు కదా, అవునా? సో ఆ లాజిక్ వర్తిస్తుంది అన్ని చోట్ల. 1:1లోనే మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. ఇప్పుడు కొన్ని చోట్ల ఒకే క్యాండిడేట్ 2-3 పోస్టులకు అప్లై చేసి ఉంటాడు. ఒక క్యాండిడేట్ ఒక చోట సర్టిఫికేట్స్కి రాకపోయి ఉండొచ్చు, వచ్చిన డిస్క్వాలిఫై అవ్వటం వల్ల మోస్ట్లీ హారిజాంటల్ ఏమవుతుంది? ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపులే, ఆ ఏకాంబరం కేసు తీసుకున్నప్పుడు ఒక చోట మనకి డిస్క్వాలిఫై అయినప్పుడు అదే డిజేబుల్డ్ కానీ లేకపోతే ఎక్స్ సర్వీస్ మెన్ కానీ వేరే కేటగిరీ వాళ్ళు వచ్చేయచ్చు. వేరే కేటగిరీ వాళ్ళు వచ్చి ఇక్కడ అదర్వైజ్ 1:1లో ఉన్న వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయొచ్చు. సో దట్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ హారిజాంటల్ రిజర్వేషన్. అభ్యర్థి ముందు ఏంటంటే మీరు ఆర్జెంటల్ రిజర్వేషన్ మొదట ఫిక్స్ చేశారు, ఆ తర్వాత 1:1 డిసైడ్ చేశారు. ముందు 1:2 డిసైడ్ చేసి మరి ఆర్జెంటల్ వచ్చింది కాదండి. ఇప్పుడు 1:1 అంటే సపోజ్ మనకి పోస్టులు ఎన్ని ఉన్నాయో అంతమందిని పిలిచాం. స్పోర్ట్స్ అయిపోయిన తర్వాతే కదా 1:1 ఇష్యూ చేశారు. కాదు చెప్పేదానండి. ఇప్పుడు స్పోర్ట్స్ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనం సైమల్టేనియస్గా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ మొదలు పెట్టేశాం. ఓకే, మనకి ఎగ్జామ్ రాసిన వాళ్ళు వెరిఫికేషన్ మొదలు పెట్టుకున్నాం. స్పోర్ట్స్ వాళ్ళు వచ్చినప్పుడు స్పోర్ట్స్ వాళ్ళు
ఆ పర్టికులర్ మెడలిస్ట్ బీసీలో వస్తాడా, ఎస్సీలో వస్తాడా, వచ్చిన దాన్ని బట్టి మేము అక్కడ కూర్చోబెట్టుకుంటూ వెళ్ళాం. సో దానివల్ల 1-2 చోట్ల అట్లా అయినప్పటికీ 1:1 అవ్వదు కదా సార్. కాదండి, 1:1 ఈజ్ నాట్ సెలెక్షన్. అదే మనం చెప్తుంది దగ్గర నుంచి. 1:1 ఈజ్ ఓన్లీ ఫర్ వెరిఫికేషన్ ఇన్ ఈచ్ రౌండ్. ఆ రౌండ్ మనం ఎన్ని మల్టిపుల్ రౌండ్స్ చేసాం. ఒక చోట డిస్క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు పిలిచాం. సో ప్రతిసారి ఒకళ్ళు మాత్రమే పిలిచాము అన్నది 1:1. ఇట్ డస్ నాట్ మీన్ ఒకసారి పిలిచి ఆపేసామల్లా. డిస్క్వాలిఫికేషన్స్ని బట్టి, కొంతమంది రాకపోవటం బట్టి నెక్స్ట్ ఇంకో 1:1, నెక్స్ట్ 1:1 పిలుచుకుంటూ వెళ్ళాం. సో దట్ ఈస్ ది పాయింట్. ఓకేనండి, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ కాపీ కూడా ఇస్తాను, తీసుకోండి.